నీ నామమునే కీర్తించేదన్ యేసయ్యా నీ నామమునే కీర్తించే యేసయ్యా యేసయ్యా నీ నామమునే యేసయ్యా యేసయ్యా నీ నామమునే నీ సన్నిధిలో నిత్యము నిన్నారాధించేద యేసయ్యా నీ సన్నిధిలో నిత్యము నిన్నారాధించేద ఆరాధన నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే నారాధనా నీకే యేసయ్యా నీ నామమునే కీర్తించేదన్ మా యేసయ్యా నీ నామమునే నీ సన్నిధిలో నిత్యము నిన్నారాధించేద యేసయ్యా నీ సన్నిధిలో నిత్యము నిన్నారాధించేద యేసయ్యా ఆరాధనానికి ఆరాధన ఆరాధన యేసుకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఓ ఓ ఓ మా తండ్రి నీవే మా దేవుడవు నీవే మా తండ్రి నీవే నీవే మా తండ్రి నీవే మా దేవుడవు నీ థ్యాంక్ యూ లార్డ్ ఆకాశత్రి మెహలే బోరబా మా తండ్రి నీవే మా తండ్రి నీవే మా దేవుడవు నీవే మా తండ్రి నీవే నీవే యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా పగలు ఎండద భయైనను రాత్రి వెనల దెబ్బయైనను తగులకుండా కాచే నీ ప్రేమ పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెనల దెబ్బయైనను తగులకుండా కాచే నీ ప్రేమ యేసయ్యా తండ్రి నీవే నీవే మా తండ్రి నీవే మా దేవుడవు నీవే మా తండ్రి నీవే నీవే 1000 మంది కుడి ఎడమను కూలినా కూలును గాని చెదరకుండా కాచే నీ ప్రేమ 1000 మంది కుడి ఎడమను కూలినా కూలును గాని చెదరకుండా కాచే నీ ప్రేమ యేసయ్యా. Those who call upon the name of the Lord shall be delivered, shall be freed, shall be blessed, shall be protected, shall rule and reign. యేసయ్యా 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 మా తండ్రి నీవే మా దేవుడవు నీవే మా తండ్రి నీవే నీవే మా తండ్రి. I declare that Jesus is the Lord over this place. ఈ స్థలమందు యేసు ప్రభువై ఉన్నాడని ప్రకటిస్తూ ఉన్నా. తండ్రి నీవే మా దేవుడవు నీవే మా తండ్రి నీవే నీవే యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము. పరిశుద్ధ దేవుని పరలోక తండ్రిని నిత్యం స్తుతించెదను. పరిశుద్ధ దేవుని పరలోక తండ్రిని నిత్యం స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రం. నా శాపమంతయు సిలువలో భరించిన తండ్రి
నిన్ను స్తుతించెదను. నా శాపమంతయు సిలువలో భరించిన తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. నా వ్యాధులన్నిటినీ సిలువలో భరించిన తండ్రి నిన్ను స్తుతించెదను. నా వ్యాధులన్నిటినీ సిలువలో భరించిన తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, నా ఆరాధనా నీకే. చిన్నపిల్లలు దయచేసి సండే స్కూల్కి వెళ్ళండి. ఇలా లేరెవ్వరు నీ వంటి వారు లేరు. నేను నమ్ముచున్నాను నీకు సాటి లేరెవరు. నీలా లేరెవరు నీ వంటి వారు లేరు. నేను నమ్ముచున్నాను నీకు సాటి లేరెవరు. యేసయ్యా నీకే మహిమా ఆరాధనా భూమ్యాకాశములు స్తుతి గానమును పాడును. యేసయ్యా
నీకే మహిమా ఆరాధనా భూమి ఆకాశములు స్తుతి గానమును పాడును నీలా ఓ అలరార చందరమా నిగుసా ఓరా బలర షారి ఓరో నేను ముసున్నాను నీకు సాటిలే worship you, Lord. We praise you, Lord. Abba, Father. You are our Father. You are our God. You are our Lord. You are our healer. You are our provider. And you are our everything. You are the closest friend. You are the faithful one. You are a faithful one, Lord. You are a faithful. You are all sufficient one. You are almighty one. We praise you. We worship you. We honor you. We bow before you. We bow down before you, Lord. Oh, Rama, thank you, Lord. We praise you. Thank you, Lord Jesus. వర్షిప్ తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. వర్షిప్ హిమ్. నోరు తెరవండి, స్తుతించండి, ఆరాధించండి. తెరువు నోరు. బలకిషందరే మెహసకోరాబా. దేవుడు నాలుకను పెదవులు ఇచ్చింది ఆయన స్తుతించేదానికి. లే మెహసతురో బాబా బాబా బా. రేబేకి ప్రతి ఒక్కరు ఎవ్రీ పర్సన్ ఓపెన్ యువర్ మౌత్స్. ప్రతి ఒక్క నోరు తెరిచి స్తుతించండి, ఆరాధించండి, కృతజ్ఞతలు చెల్లించండి. హరమల చందరామ డిసెంబర్ మాసం అంతటి కొరకు రాబాక లా అందే యేసుకి బో. ఓ మొదటి వారంలోనికి ప్రవేశపెట్టిన తండ్రి నీకు స్తోత్రం నాయనా. ఆఖరి మాసంలోనికి ప్రవేశపెట్టారయ్యా, మీకు స్తోత్రం. ఆఖరి ఓవర్లోనికి వచ్చాము ఈ సంవత్సరంలో. బరహసె తెరేబే మకిలే మహసతర మెంగే ఎగెగ్రో లమాద్రే బేకే తోరులో మాసతరబా. ఇది వరకు చేయని స్తుతి చేయి, ఇది వరకు చేయని ఆరాధన చేయి, ఇది వరకు చేయని ప్రార్థన చేయి. ఇది వరకు ఇవ్వని రీతిగా ఇవ్వు, ఇది వరకు సంతోషంగా ఉండని రీతిగా ఉండు, ఇది వరకు ధైర్యంగా ఉండని రీతిగా ధైర్యంగా ఉండు. బరకలబా. Rejoice in the Lord. Rejoice in the Lord. Rejoice in the Lord. Delight yourself in the Lord. He shall grant thee your heart's desire. నీ హృదయ వాంఛలు నెరవేర్చబడాలి అంటే ఆయన ఎందుకు సంతోషించు, ఆయన మంచితనాన్ని ఆస్వాదించు. Oh, we praise you. 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 There is none like him. There is none like him. He is a faithful God. ఓ రబా, జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు నడిపించినటువంటి దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. నడిపించిన దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. Shall we thank him? Shall we thank him for keeping us alive? మనల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లిద్దాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఓ రబా, he is worthy of our praises. He is worthy of our thanksgiving. He is worthy of our worship. Bala te baki menge la taraba sundre mehki molahasa. ప్రతి ఒక్కరు నువ్వు నోరు మూసుకున్నావంటే నీ జీవితాన్ని నువ్వు ఆనకట్ట కట్టుకున్నట్టే. ఓపెన్ యువర్ మౌత్. ఇన్హిబిషన్స్ ప్రక్కన పెట్టు. నీ ప్రక్కన ఎవరున్నారో మర్చిపో. స్తుతించు, ఆరాధించు. చంద్రబా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. Forget about your mistakes.
ఫర్గెట్ అబౌట్ యువర్ సిన్స్, క్లెన్స్ దెమ్. నీ మనసాక్షి నీ మీద దోషారోపణ చేస్తుంటే ఇప్పుడే కడుక్కొని ఎంటర్ ఇంటు ద హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలములోనికి అడుగుపెట్టి ఇప్పుడే బాలాహాసాయ్ మెంగే బ్రోగరబా గరబా లేమెంబంబ్రంగ సతరబా హాసకేబే. He just want to hear the sound of worship. He just want to hear the sound of thanksgiving from Tadipatri. Balakaraba rimeke bora bala shandaraba mambrange hesekerebe. ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన ఆయనకు వినబడాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ పోర్షన్ ఏంటి? నీ పోర్షన్ నువ్వు దేవునికి ఇస్తున్నావా? నీ పోర్షన్, ఆరాధన పోర్షన్ దేవునికి ఇస్తున్నావా? నీవు యు ఆఫర్ యువర్ ప్రైజెస్, యు ఆఫర్ యువర్ వర్షిప్. ఆయనకు నీ నుండి, ఆయనకు నీ నోటి నుండి, ఆయనకు నీ నోటి నుండి రావాల్సినటువంటి స్తుతి ఆరాధనను నీవు ఇచ్చేస్తున్నావా? నువ్వు ఇచ్చావా? ఇస్తున్నావా? గివ్ వాట్ బిలాంగ్స్ టు హిమ్. ఆయనకి ఏం చెందుతుందో అది ఆయనకి ఇవ్వు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. అందరం కలిసి ఏక స్వరముతో నీలా లేరెవ్వరు లేరు, నేను నీకు సాటి లేరెవరు. అందరూ గట్టిగా పాడండి. నీలా లేరెవరు, నీలా. ప్రతి ఒక్కరూ నువ్వు నోరు తెరవకుంటే వద్దు, ఇక్కడ ఉందో వెళ్ళిపో. వచ్చింది ఆరాధనకు, నోరు తెరవకుంటే ఇక్కడ ఉండదు, వెళ్ళిపో. ఇంట్లో కూర్చొని టీవీ చూసుకో. ఇక్కడికి వచ్చింది ఆరాధనకు. ఓపెన్ యువర్ మౌత్, వర్షిప్ యువర్ లార్డ్. తెరువు నోరు బాగా. నీలా లేరెవరు, వారు లేరు, నేను నమ్ముచున్నాను నీకు దేవుడు ఏమంటున్నాడంటే, భూమి మీద నేనే దేవుడను, నేనొక్కడనే దేవుడను అన్నదానికి మీరే సాక్షులు అంటున్నాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని చూసిన వారు ఏమి చెప్పగలగాలో తెలుసా? యేసయ్య మాత్రమే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు అని చెప్పగలగాలి. దానికోసం మనం ఇంకా బ్రతికి ఉన్నాం. దానికోసం దేవుడు మనం భూమి మీద ఉంచాడు. నెవర్ ఎవర్ ఫర్గెట్ దాట్. మర్చిపోతు దాన్ని. నిన్నెందుకు సజీవునిగా ఉంచానో తెలుసా? నిన్నెందుకు సజీవురాలుగా ఉంచానో తెలుసా? ఎందుకు అనేకులు కొట్టుకొని పోయినట్టు నువ్వు కట్టుకొని పోలేదు? ఎందుకు అనేకులు రాలిపోయినట్లు నువ్వు రాలిపోలేదో తెలుసా? లోకం, నేనంటే ఎరుగని లోకం ఉంది, నేనెవరో తెలియని లోకం ఉంది. నేనొక్కడనే దేవుడను, నేనొక్కడనే రక్షకుడను, నా ప్రక్కన ఎవరు లేరు, నాకు సాటి ఎవరు లేరు, నన్ను పోలిన కాపరి ఎవరు లేరు అన్నదానికి నీవే నాకు ఆధారం. నీవే నాకు సాక్షిగా ఉండాలా. నువ్వు నాకు సాక్షిగా ఉండాలి. నీ జీవితము, నీ బ్రతుకు, నీ రాజసం, నీ సంపద, నీ సిరి, నీ ఆరోగ్యము, నీ బ్రతుకు, నీ గుణము ఏమని చెప్పాలో తెలుసా? యేసు ప్రభు మాత్రమే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు అని లోకమంతా, నీవు తెలిసిన వారంతా చెప్పాలి. అందుకే నేను నిన్ను భూమి మీద ఉంచాను. మర్చిపోవద్దు. దీన్ని మర్చిపోతే నీ బ్రతుకు నిష్ఫలమైపోతుంది. అందుకే దేవుడు నిన్ను భూమి మీద పెట్టాడు. ఓపెన్ యువర్ మౌత్. ఆ సాక్షి జీవితం ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? నీ స్తుతి ఆరాధనతో మొదలవుతుంది. నీలాంటి వాడు ఎవరు లేరయ్యా, నీలాంటి వాడు ఎవరు లేరు. దేవతలు అనబడిన వారు ఉన్నారు, కానీ దేవతలందరికీ పైగా మహత్యం కలిగిన మహారాజువు నీవు.
భూపతులకు అధిపతివి నీవు, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభువు నీవు, రాజాతి రాజువు నీవు. There is none like you, Lord. There is none like my God and my Savior and my friend and my life. అంటూ నువ్వు పాడడం మొదలు పెడితే అక్కడ దేవునికి నువ్వు సాక్షిగా ఉండడం మొదలు పెడతావు. పూర్ణ హృదయంతో యేసు ప్రభువుని ఒకడు వచ్చి అడిగాడు, అయ్యా ధర్మశాస్త్రంలో మిక్కిలి ఇంపార్టెంట్ ఆజ్ఞ ఏది అన్నాడు. ఒక్కటి మాట చెప్పాడు, ఇశ్రాయేలు వినుము, తాడిపత్రి వాసులారా వినండి, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ఆర్టీజే కుటుంబ సభ్యులారా వినండి, ఇశ్రాయేలు వినుము. All the partners of RTJ Ministries, all the YouTube viewers and Facebook viewers, వినుము, నీ దేవుడైన యెహోవా, అద్వితీయుడైనటువంటి యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించు. లవ్ హిమ్, అప్రిషియేట్ హిమ్, బ్లెస్ హిమ్, ఆనర్ హిమ్, కిస్ హిస్ ఫీట్, డిజైర్ హిమ్, డిజైర్ హిమ్. నీలా బ్రదర్స్ వాయిస్ వినపడ్డాలా నాకు? వారు లేరు, నేను నమ్ముచున్నాను, నీకు సాటి లేరెవరు. బాగా పాడండి, రమ్యంగా పాడండి. నీలా లేరెవరు, నీ వంటి వారు లేరు, నేను నమ్ముచున్నాను, నీకు సాటి లేరెవరు, నీలా లేరెవరు, నీలా. ఎస్ లార్డ్, యా యా, ఎస్ 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 లార్డ్. ఎవరాబాకా అల్లే మెహసికి, ఎస్ లార్డ్, నేను నమ్ముచున్నాను, నీకు సాటి లేరెవరు. రెండు చేతులు పైకెత్తి యేసయ్యా, యేసయ్యా, నీకే మహిమా ఆరాధనా, భూమ్యాకాశములు స్తుతి గానమును పాడును. యేసయ్యా, నీకే మహిమా ఆరాధనా, భూమ్యాకాశములు స్తుతి గానమును పాడును. నీలా లేరెవరు, నీకు సాటి వారు లేరు, నేను నమ్ముచున్నాను, నీకు సాటి లేరెవరు. యేసయ్యా, నీకే మహిమా ఆరాధనా, భూమ్యాకాశములు స్తుతి గానమును పాడును. యేసయ్యా, యేసయ్యా, నీకే మహిమా ఆరాధనా, భూమ్యాకాశములు స్తుతి గానమును పాడును.
మా తండ్రి నీవే నీవే, నాకశ్రాయ శైలమై కోటగా నీవుంటివి, కోటగా నీవుంటివి. ప్రాకారం ఇంటివై నన్ను దాచి ఉంచితివి, సత్య సాక్షి వైయుండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై, నిత్యుడవు మా దేవుడా ఆమెనంతు పాడేదా. కృంగియున్న వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. భంగపరచు సాతాను గెల్చి విజయమిచ్చితివి. ఎన్నోసార్లు నీ కృపన్ విడచి ఉంటి నో ప్రభు, విడచి ఉంటి నో ప్రభు. మన్నన తోడ నీదరిన్ చేర్చి నన్ను క్షమించితివి, నమ్మకమైన నా ప్రభు. నిన్నునే స్తుతింతును, నిన్నునే కీర్తింతును, నమ్మకమైన నా ప్రభు. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. నన్ను దర్శించుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా తలబారకి నీలే మెంబరంగి బే మంబరంగి సిక్కి బ్రెలెహే మాతరాబా. తండ్రి, డిసెంబర్ మాసంలోనికి తీసుకుని వచ్చారు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి ఈ యొక్క సమయాన్ని పరిశుద్ధాత్మ చేతికి అప్పగిస్తున్నాం. ఏసే ఈ స్థలంలో ప్రభు అని ప్రకటిస్తున్నాం. అయా పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను మేము పొందుకుంటున్నాం. మీ ఆత్మ ద్వారా నడిపించండి. అయా మా కళ్ళు తెరవండి, అయ్యా చెవులు విప్పండి, హృదయాలు తెరవండి. అయా సులువుగా లోబడే మనసును మాకు దయచేయండి. మెత్తని మనసు దయచేయండి. కఠినమైన మనసులను పగలగొట్టండి అయ్యా. ప్రతి కఠినమైన మనసు తండ్రి, మొండి మనసులు తండ్రి మెత్తగా ఉన్నట్లుగా మీ వాక్యం ద్వారా తండ్రి కార్యం జరిగించమని అడుగుతూ యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో కృతజ్ఞత స్తుతి ఆరాధనలను సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఒక్క మాస్క్ కనపడుతుంది, ఆ మాస్క్ కూడా కిందికి పోయింది. మాస్క్ మెడకి ఎందుకు వేసుకుంటారో అర్థం కాదు. మరొక నూతన మాసంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతులు పైకెత్తి ఆయన మహిమపరుద్దామండి. హల్లెలూయా. కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 18 వరకు అందరం కలిసి చదువుదాం. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క, ఇంకా తెరవలేదేమో కదా, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలులు తేరి చూడకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. మేమట్లు చేయక ఇటు నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగు నిలిచున్నది. నేటి వరకును మోషే గ్రంథం వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. రోమా 1 19వ వచనం నుండి, రోమా 1 19వ వచనం నుండి. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరతులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించును. అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించును. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామ తప్తులైరి. మరియు
వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయారు గనక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారే కొండెగాంటును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను అయిరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని యొక్క న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. మహిమ నుండి అధిక మహిమకు అన్నటువంటి అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరి అనేక సంగతుల ద్వారా ఆయన వివరిస్తున్నారు. మహిమ నుండి అధిక మహిమకు అంటే మనం చూసాం, ఆయన పోలికగా మార్చబడ్డాం. సో ఆయన పోలికగా మనం మార్చబడాలంటే దేవుని యొక్క వాక్యంలో మరి కొన్ని స్టెప్స్ను దేవుడు మనకు చూపిస్తున్నాడు. యాక్చువల్గా ఒరిజినల్గా మనం స్టార్ట్ చేసిన ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, ఇది ఒక నెగిటివ్ మెసేజ్ అయితే దీన్ని పాజిటివ్గా మలచి మనం మాట్లాడుతున్నాం. ఏంటంటే, ఒక వ్యక్తి భ్రష్టుడు అయ్యేదానికి మెట్లు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే నాశనానికి 4 మెట్లు. దీని టైటిల్ ఏంటంటే నాశనానికి 4 మెట్లు. సో ఒక వ్యక్తి నాశనం అయిపోయేదానికి 4 స్టెప్స్ ఉన్నాయి. ఎవరు కూడా ఒకటే రోజులో నాశనం అయిపోరు కదా. మనం కూడా ఒకటే రోజులో పుడతామా? 9 నెలలు ఎదిగి తర్వాత పుడతామండి కదా. ఒకటే రోజులో ఎవరు కూడా నాశనం గారు, ఒకటే రోజులో ఎవరు కూడా పాపం చేయరు, ఒకటే రోజులో ఎవరు కూడా భ్రష్టులు గారు. సో దెర్ ఈజ్ అ ప్రాసెస్. సో కాబట్టి ఈ వాక్యపు వెలుగులో మన జీవితాలను పరిశీలించుకుంటే మనము భ్రష్టత్వం వైపు వెళ్తున్నామా లేకపోతే దైవత్వం వైపు వెళ్తున్నామో మనకు అర్థమవుతుంది, మన మార్గం అర్థమవుతుంది. కొన్నిసార్లు రాంగ్ ట్రైన్లో మీరు ఎక్కారనుకోండి, మీరు వెళ్ళవలసినటువంటి ట్రైన్ కాక ఇంకో ట్రైన్లో ఎక్కారనుకోండి, ఎక్కడికి చేరుతారు? మీరు కోరుకున్న ప్లేస్కి చేరరు, ఇంకో ప్లేస్కి చేరుతారు. ఇటువంటి మిస్టేక్స్ చాలా జరుగుతూ ఉంటాయి రైల్వే స్టేషన్లో. ఎస్పెషల్లీ రైల్వే స్టేషన్లో బాగా జరుగుతూ ఉంటాయి. భాష రానివారు, బస్సు అంటే అక్కడ ఉంటుంది, ఆగుతారు, మాట్లాడతారు, విచారిస్తారు. ట్రైన్స్ అంత కష్టం, అంత ఎవరు విచారించేదానికి ఉండదు భాష రాకపోతే. ఇలా చాలామంది వారు ఎక్కవలసినటువంటి ట్రైన్ కాకుండా ఇంకో ట్రైన్ ఎక్కడము, ఎక్కడో ల్యాండ్ అయిపోవడము. సో చాలా సమస్యలు అన్నమాట. సో కాబట్టి ఇన్ విచ్ డైరెక్షన్ యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ నో అబౌట్ ఇట్. నీకు తెలియాలి, యూ షుడ్ నో అబౌట్ ఇట్, ఇన్ విచ్ డైరెక్షన్ యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్. నీ జీవితం ఏ వైపుగా వెళ్తుందో నీకు అవగాహన ఉండాలి. నీకు అవగాహన ఉండాలి, నీకు అంచనా ఉండాలి. నువ్వు ఏ వైపుగా వెళ్తున్నావు, ఏ మార్గం వైపుగా వెళ్తున్నావు, ఏ డైరెక్షన్ గుండా వెళ్తున్నావు, ఏ స్థాయిలో నీవు ఉన్నావు, ఎక్కడ నీవు ఉన్నావు నీవు తెలుసుకోలేవు. ఆదాముని అడిగాడు దేవుడు, ఆదామా ఎక్కడ ఉన్నావు నీవు? దేవునికి తెలియదా? దేవునికి తెలుసు, కానీ ఆదాముకు తెలియాలి ఎక్కడ ఉన్నాడు. హీ షుడ్ నో అబౌట్ హిజ్ పొజిషన్, హీ షుడ్ నో అబౌట్ హిజ్ కండిషన్. కాబట్టి మన కండిషన్ మనకు తెలియాలి, మన స్థాయి ఏమిటో మనకు తెలియాలి. సో నాశనానికి 4 మెట్లు. ఒక వ్యక్తి సర్వనాశనం అయిపోయేదానికి కారణం మనం ఏవేవో చెబుతుంటాం, కానీ 4 బేసిక్ రీజన్స్ ఉన్నాయి. 4 కారణాలు ఉండే. వాటిలో మొదటి 2 కారణాల గురించి మనం విస్తారంగా మాట్లాడుతున్నాం. ఈ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 కారణాల గురించి కూడా ఇంకా విస్తారంగా మాట్లాడతాం. ఇది నాకు తెలిసి నేనేదో ఒక 4-5 మెసేజ్లలో అవ్వకూడదాం అనుకున్నాను. ఇది సెంచరీ అయ్యేటట్లుంది ఇది కూడా. హల్లెలూయా. ఇంక ఈ సిరీస్తో మీరు ఏమైనా తెలుసుకోవచ్చు. మీరు దేవునిలాగా మారుతారో దయ్యంలాగా మారుతారో ఇంకా మీ చేతిలో ఉందన్నమాట. ఈ సిరీస్ ద్వారా మనం మారుకుంటే ఇంకెవరూ మనల్ని మార్చలేరు, ఏ ప్రార్థనలు మార్చలేవు, ఏ బోధలు మనల్ని మార్చలేవు. సో కొంతమందికి భలే తీట, ఇక్కడ బోధ నచ్చదు, ఇంకొకరి బోధ కావాలి, చాలా తీట. నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎక్కడ నాటబడ్డావో గుర్తుపెట్టుకోవాలి.
నువ్వు ఎక్కడ నాటబడ్డావు గుర్తుపెట్టుకోలే. సో అక్కడే దేవుడు నీకు చెప్తున్నాను కదా, నేను 99% నీకు అక్కడే సహాయం దొరుకుతుంది. నువ్వు ప్రపంచమంతా తిరగచ్చు అనమాట, భూమి తిరిగినట్టు తిరగచ్చు, కానీ నీకు సహాయం ఎక్కడ దొరుకుతుందంటే దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడే దొరుకుతుంది, గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కాపరిని దేవుడు నీ మీద నియమించాడో అక్కడి నుంచే వస్తుంది నీకు సహాయం. ఆయన నోట నుండే వస్తుంది నీకు సహాయం. హల్లెలూయా. కొంతమందికి అంటాం కదా, అది పొరిగింటి పుల్లగూర. కొంతమందికి సూట్ వేసుకునే వాళ్ళంటే బలిపిచ్చి కదా, సూట్ వేసుకుంటే వాళ్ళ ప్రసంగాలు వింటారు అన్నమాట. నీ దూల కూడా తీరుతుందిలే, కొంచెం కొన్ని రోజులు ఆగు, నేను కూడా వేసుకుంటా సూట్. ఏమండి, మీకు టీషర్ట్ కావాలా, సూట్ కావాలా, మంచి వాక్యం కావాలా? అసలు నా డ్రెస్సును చూసి ఎవరు చూడమన్నాడు? మేము నా డ్రెస్ నా సౌకర్యము, నా డ్రెస్సింగు, నా ఇష్టము, నా దేవునికి మేము చూసుకుంటాం. అదే నా డ్రెస్ గురించి ఏంటి? కొంతమందికి డ్రెస్ కోడ్, సూట్ వేసుకుని అబ్బా సూట్ వేసుకుని పెద్ద దైవజనుడు సూట్ వేసుకున్నాడని. సో రిమెంబర్, దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో నీకు ప్రొవిజన్ అక్కడి నుంచి వస్తుంది. ఏ క్షణంలో వస్తుందో తెలియదు. హల్లెలూయా. దేవుడు ఏలియాకు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు అంటే మన రీజనింగ్ ప్రకారం ఏమి ఆ ఒక్క వాగేనా, వేరే వాగు దగ్గర ఎందుకు కూర్చోకూడదు అని కూర్చున్నాడు అనుకోండి, కాకులు అక్కడికి వస్తాయా? రావు. పక్కలు చెప్పండి, రావు అని చెప్పండి. అది కూడా వాగే కదా, ఈ ఊర్లోనే వాగే కదా. ఇది తూర్పు పక్కన ఉంది, ఇది పడమ పక్క ఉంది. అక్కడ కూర్చుంటే నో, దేవుడు ఏది చెబితే అదే, అంతే శాసనం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నీవు తీసుకొనగలిగే అత్యంత కీలకమైన ప్రాముఖ్యమైన నిర్ణయం ఏమిటంటే, ఏ పొలంలో నీవు నాటబడతావు, ఏ కాపరి క్రింద నీవు ఉంటావు. కాపరిని పెట్టింది ప్రజల కొరకు, గొర్రెల కొరకు. హల్లెలూయా. కాపరిని దేవుడు ఎందుకు పెట్టాడు? సో కాబట్టి హూ ఈజ్ యువర్ పాస్టర్? దేవుడు ఏ కాపరిని నీ మీద నియమించాడు? హల్లెలూయా. నీ పైన ఎవరున్నారు? నీవు ఎవరికి భయపడతావు? నీవు ఎవరిని గౌరవిస్తావు? ఎవరికి నీవు విలువనిస్తావు? నేను ఎవరిని లెక్క చేయను, దేవుణ్ణి మాత్రమే. నువ్వు భ్రష్టుడు అయిపోయావు నీవు. లేదు, నాకు దేవునితో కనెక్షన్ బాగుంది. దేవుడు పెట్టిన ఆర్డర్. తర్వాత దేవుడు ఒక కాపరిని నీకు నియమించాడు. నా కాపరి నాకు ఎవరో తెలియదు పాస్టర్, కూర్చో దేవుని యొక్క సన్నిధిలో. లేకపోతే నీ జీవితానికి అర్థమే ఉండదు, లేకపోతే నీకు సహాయం రాదు, లేకపోతే నీకు ప్రొవిజన్ రాదు, గైడెన్స్ రాదు. యూ షుడ్ నో హూ ఈజ్ యువర్ షెపర్డ్. దేవుడు నీ పైన నియమించిన కాపరి ఎవరో నీకు తెలియాలి. అందరూ నా దగ్గరికి రండి, నేను అస్సలు చెప్పను, నాకు ఆ పిచ్చి లేనే లేదు. హల్లెలూయా. ఆ పిచ్చి లేనందుకు దేవునికి విస్తారంగా స్తుతులు చెల్లిస్తున్నా. ఆ పిచ్చి ఉంటే చాలా కష్టం. ఒక్కడు చర్చి వదిలిపెట్టి వెళ్ళిపోయినా అమ్మో పోయిరని గుండెలు బాదుకుంటారు. నా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో ఎక్కడ పోతారో అని గుండెలు బాదుకుంటారు. సో నాకు ఆ ప్రాబ్లం అస్సలు లేదన్నమాట. హల్లెలూయా. 10 మంది ఉన్నా ప్రైజ్ ది లార్డ్, 10,000 మంది ఉన్నా ప్రైజ్ ది లార్డ్, 10 లక్షల మంది ఉన్నా ప్రైజ్ ది లార్డ్, ఎవ్వరు లేకున్నా ప్రైజ్ ది లార్డ్, నేను నా యేసయ్య. హల్లెలూయా. సో ఐ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ అబౌట్ దిస్ మెంబర్. ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ. మీ గురించి నేను ఆలోచిస్తున్నా, మీ గురించి, ఈ వాక్యం వీక్షించే వారి గురించి, వాక్యం వినే వారి గురించి నేను ఆలోచిస్తాను. ఏంటంటే నీ కాపరి ఎవరో? హూ ఈజ్ యువర్ షెపర్డ్? నాకు 3 ఉన్నారండి. మీ నాన్నలు ఎంతమంది అంటే ఏం చెప్తారు? మళ్ళీ కొంతమంది ఊరికి ఒకరు ఉంటారు. అర్థమైందా మీకు? ఏమన్నా మీ ముఖాలు చూస్తే అర్థం కానట్లుంది. ఊరికి ఒక తండ్రి తయారవుతాడు. ఏ చర్చికి పోతే ఆయన మా స్పిరిచువల్ ఫాదర్, ఏ చర్చికి వెళ్తే ఈయన మా పాస్టర్, ఏ ఊరికి వెళ్తే, ఏ చర్చికి వెళ్తే ఇంకా వీళ్ళకు మొత్తం అంతా అయిపోయి లోపల ఎంతమంది అవుతారు? 100 మంది అవుతారు మా కాపర్లు. అందరినీ గౌరవించాలి, అందరికీ విలువనివ్వాలి, అందరినీ గౌరవించాలి.
కానీ నీ పైన దేవుడు నియమించిన కాపరి మాత్రం ఒక్కడే ఉంటాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ కాపరి తప్పిపోయి నీకేమాత్రం ఉపయోగపడడు అన్నప్పుడు దేవుడు నీకు చెప్తాడు, ఈ చర్చిలో ఉండొద్దు, ఈయన కింద ఉండొద్దు, ఈయనతో సహవాసంలో ఉండొద్దు, ఆయన సౌలులాగా పాడైపోయాడు, వచ్చేసే బయటికని దేవుడు చెబుతాడు. అర్థమవుతుందా మీకు? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. సో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలను నీవు గ్రహించలేనప్పుడు ఏమవుతుందంటే యూ విల్ నాట్ రిసీవ్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి సహాయాన్ని నీవు పొందుకోలేవు. కేరితు వాగు అంటే కేరితు వాగే, ఇంకొకటి కాదు, ఇంకొక వాగు కాదు. ఓకే. సో కాబట్టి దేవుడు నిన్ను నాటిన పొలము, దేవుడు నీ పైన నియమించినటువంటి కాపరి, ఈ రెండు ముఖ్యం. టీషర్ట్ వేసుకున్నాడా, బంగారు చైన్ వేసుకున్నాడా, రింగులు వేసుకున్నాడా లేదా? ఏంటి బంగారు వేసుకుంటే పాప అయిపోయా. పాపం అన్నదానికి ఐ థింక్ పోయిన వారం చాలా క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటా. ఏమండి, మన దృష్టిలో పాపం ఏమిటంటే త్రాగుబోతూ, సినిమాలు చూడడము, సీరియళ్ళు చూడడము, గొడవ పడ్డము, వ్యభిచారం చేయడము, ఇంకా ఏం చెప్పండి మన లిస్టులో పాపాలు. ఇవే పాపం అంటే మనకి ఇవే గుర్తుకొస్తాయి. మీకు గుర్తుకు రానివి రహస్యముందున్నటువంటి పాపాలను నేను బయటికి తెచ్చాను. హల్లెలూయా. ఏ పాపం అది? బొజ్జ ఉన్న ప్రతి ఒక్కడు పాపి. ఆ లెక్క ప్రకారం బొజ్జ ఉందా లేదో తెలుసుకోవాలంటే మీకు తెలుసా? ఇట్లా నిలబడండి, ఇట్లా నిలబడి ఇట్లా చూస్తే మీకు బొటన వేలు కనిపించాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోండి, ఇప్పుడేం వద్దులేండి. ఇలా నిలబడి ఇలా చూస్తే మీకు గ్రేట్ టో కనిపించాలి. అప్పుడు మీకు బొజ్జ లేదని అర్థం. ఉంది అంటే మీరు పాపిష్టోళ్ళే కదా. ఇప్పుడు నీవు తిండిపోతే అయితే ఏమన్నాడు? పెట్టుకున్నారా? పెట్టుకోలేదు కదా. అంటే మీరు పాపం చేసినట్ట కాదా? ఒక వాక్యం ఉంది, దేవుని మూలంగా పుట్టినవాడు. దానికి ముందు చూద్దాం, కొన్ని సమస్యలకు పరిష్కారం ఇస్తాను ఈరోజు. యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదము. దీనికి అంటే నేను కూడా ఇప్పుడు చాలామంది ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, దీని అర్థం ఏమిటంటే దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడు పాపము చేయడని ఎరుగుదాం అంటే ఇది పాపం చేయడానికి కాదు, పాపంలో కొనసాగడని అర్థము కదా. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీలో ఎవరైనా పాపంలో కొనసాగని వారు ఎవరైనా ఉన్నారా? మీకు చాలా వెలిగింపు వచ్చింది. ఇదే ప్రశ్నని ఎక్కడైనా అడిగితే ఈ మత ఛాందస్తవాదులు ఉంటారు కదా, రిలీజియస్ లీడర్స్, వీళ్ళకు నరాలు కట్ అయిపోతాయి అన్నమాట. ఏమండి, ఇప్పుడు బొజ్జ ఒకటే రోజు తింటే వచ్చేస్తుందా? కొనసాగితే వస్తుందా? కదండి, కొనసాగితేనే కదా వచ్చేది. తిండిబోతుతనము పాపము అనే దేవుడు బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రపంచమంతా గౌరవించే బిల్లీ గ్రాహం గారు 10 భయంకరమైనటువంటి పాపాల్లో తిండిబోతనం అన్నది ఒక పాపం అని మెన్షన్ చేశారు. దేవుడు తిండిబోతనని పాపం అన్నాడు, దేవుని సేవకులు దానికి ముద్ర వేశారు, తర్వాత దేవుని సేవకులు కూడా దాన్ని సమర్థించారు. ఇప్పుడు పాపం అంటే మనకి ఏవేవో లిస్టులోకి వస్తాయి, కానీ దీన్ని ఎందుకు పాపంగా చూడడం? అసలు ఒరిజినల్ పాపం ఏంటి? తినడమే. ఏమంటారు? ఆదాము వ్యభిచారం చేసేదానికి ఆస్కారం లేదు, దొంగతనం చేసేదానికి ఆస్కారం లేదు. ఆదాము హవ్వలకు కొన్ని ప్రాబ్లమ్స్ అసలు లేవంట, ఉండేది వాళ్ళిద్దరే కాబట్టి. ఏ బ్యాంకును దోచేదానికి ఆస్కారం లేదు, పోనీ ఏమైనా సిగరెట్ తాగేదానికి ఇవి ఏమి తెలియవు అన్నమాట. ఇవన్నీ తెలియాలంటే సాతానుతో జత కడితే ఇవన్నీ తెలియజేయబడతాయి అన్నమాట. సో మెయిన్ పాపం ఏంటి? తినడమే పాపం. ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా నేను కొనసాగను పాపంలో? ఎవరైనా చెప్పగలరా?
మరి ఏంటి ఈ వాక్యం అర్థం ఏంటి? దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడని ఎరుగుదుము. పౌలుకు భలే అర్థమైంది వాక్యం, యోహాను గారికి భలే అర్థమైంది వాక్యం. పౌలు గారికి కూడా చాలా బాగా అర్థమైంది. ఈరోజు నీకు అర్థమైంది దేవుని యొక్క వాక్యం. మీకు వివరిస్తాను, క్లుప్తంగా నేను వివరిస్తాను. దేవుని పోలికలాగా మనం మార్చబడాలి. వీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని పోలికలాగా మనం మార్చబడాలి. భ్రష్టత్వం వైపుగా మార్చబడకూడదు. ఒక చోట ఏముంటుందంటే, అయ్యో నా బోధకుల మాటను నేను ఎందుకు వినకపోతేనే, అయ్యో నేను నా బోధకుల బోధను ఎందుకు తిరస్కరించి తిని. దేవుడు నేను ఎక్కడ పెట్టాడో తెలియకపోతే, ఎవరితో నేను కనెక్ట్ చేశాడో నీకు తెలియకుంటే, యూ విల్ మిస్ అ లాట్ ఇన్ దిస్ లైఫ్. ఈ జీవితంలో నువ్వు చాలా కోల్పోతావు, మిస్ అవుతావు, సంపాదించుకోలేవు. అండ్ యూ విల్ బి డిస్సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ అండ్ యూ విల్ బీ అన్ అట్టర్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఒక అట్టర్ ఫెయిల్యూర్ లాగా నువ్వు మిగిలిపోతావు. ఎప్పుడు? ఎవరు నీ కాపరో తెలియనప్పుడు, ఏ పొలంలో దేవుడు నిన్ను నాటాడో తెలియనప్పుడు, యూ విల్ బీ అన్ అట్టర్ ఫెయిల్యూర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు ఇష్టమైన కాపర్లను మీ మీద నియమించదను అంటాడు. నీ పైన, నీ మీద ఒక మాట చెప్పాలంటే, నీ మీద ప్రభుత్వము చేసేదానికి, నీ పైన ప్రభుత్వం చేసేదానికి, నిన్ను నడిపించేదానికి, నీవు అదుపు తప్పిపోకుండా నిన్ను కంట్రోల్ చేసేదానికి నేను ఒక వ్యక్తిని నీ మీద నియమించాను అంటాడు దేవుడు. ఆయన ఎవరో నీకు తెలియాలి, తెలుసుకోవాలి. తెలియకుంటే తెలుసుకోవాలి, తెలుసుకొని స్థిరపడాలి. నీకు ప్రొవిజన్ ఎప్పుడు కూడా, ఏ రకమైన ప్రొవిజన్ కూడా అక్కడి నుంచే దేవుడు పెట్టింటాడు. హల్లెలూయా. దీని తర్వాతనే ఏదైనా కూడా ఇతర మార్గాల్లో సాయం రాదా? వస్తుంది, కానీ బేసిక్ మాత్రము నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ. అందుకే ఎప్పుడు కూడా నంబర్ 1, నీవు ఈ పొలంలో నాటబడిన వ్యక్తివి అయితే, నువ్వు ఇక్కడ ఉన్న ఏ ఊర్లో ఉన్నా కూడా, ఇక్కడ ఉంటే నువ్వు ఆదివారం సర్వీస్ మిస్ కాకూడదు. ఆదివారం సర్వీస్ నువ్వు మిస్ అవుతున్నావంటే నీకు తల తిక్క ఉందని అర్థం అన్నమాట. కానకిస్తే చాలు అనుకుంటావా? మీకు ఒక విషయం తెలుసా? ఇచ్చిన ప్రతి ఒక్కడు పంటను కోసుకోడు. దేవునికి కానుక ఇచ్చిన ప్రతి ఒక్కడు పంటను కోసుకోడు. అలా పంటను కోసుకోకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను రక్షించబడిన టైంలో ఓ చోటికి వెళ్తున్నామని, అక్కడ ఒక ఆయన ఆ పాస్టర్ గారు బాగా తిప్పుతాడనమాట, బాగా మ్యానిపులేట్ చేస్తాడు. ఆయన చేసి బాగా డబ్బులు లాగాడు. అందరు నాలాగా ఉండరండి. హల్లెలూయా. ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్. ఇది దేవుని యొక్క కృప వలన వచ్చింది. హల్లెలూయా. చర్చి రెనోవేషన్ అప్పుడు డబ్బులు ఇవ్వద్దన్నానా నేను? అంటే మంచి పాస్టర్ కదా మీ పాస్టర్, మీ డబ్బులు గుంచేదానికి ఏమైనా ట్రై చేస్తాడా మీ పాస్టరు? లేదు. హల్లెలూయా. చూడు, ఎంత ఒక్కరే గట్టిగా చెప్పారు, మిగతా వాళ్ళంతా ఇట్లా అన్నారు. మీ డబ్బులు నాకొద్దు, మీరు బాగుండాలి. హల్లెలూయా. దేవుడు నాకు సమృద్ధిగా ఇస్తే నేనే ఇస్తా మీకు. హల్లెలూయా. పౌలు గారు ఏమంటారు తెలుసా? నాకున్నది యావత్తు మీ ఆత్మల రక్షణ కొరకు నేను ఖర్చు పెడతాను అంటాడు. ఆయన బాగా మ్యానిపులేట్ చేశాడు. ఈయన ఉన్నదంతా ఇచ్చుకుంటున్నాడు. ఈయన ఉన్నదంతా బాగా విత్తాడండి. అప్పట్లో ఎంత దగ్గర 25 ఏళ్ళ క్రితం మాట ఇది. 25 సంవత్సరాల క్రితము బాగా డబ్బులు ఇచ్చాడు, లక్షలు ఇచ్చాడు ఆయన. పల్లెటూరు ఆయన. ఈ పాస్టర్ చెప్తున్నాడు, వస్తుంది అని చెప్తున్నాడు. వస్తుంది అన్నాడు. అసలు నేను ఎప్పుడు వాళ్ళిద్దరిని చూసినా గొడవనే. నువ్వేమో వస్తుందని చెప్తివి, ఎప్పుడు వస్తుంది నాకని. వస్తుందయ్యా, దేవుడు ఇస్తాడు. నేను చిన్నపిల్లని కదా, ఎందుకో వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటున్నారు అనుకునేవాడిని దూరం ఉండి.
ఆయనేమో ఏం సార్ నువ్వేమో ఇమ్మంటివి నేను బాగా ఇచ్చాను, నాకు ఏం రాలేదు, నాకు అప్పులన్నీ ఎక్కువైపోతున్నాయి సార్ అంటే. ఏం కాదు చూడు, మొత్తం ఒకటేసారి ఇస్తాడు దేవుడు, ఇస్తాడని చెప్పిన పాస్టర్ పోయాడు, ఆ వ్యక్తి పోయాడు. లేదు అంటే ఊరికే డబ్బులు ఇచ్చేస్తే చాలా అనుకుంటున్నావా? పౌలు ఏమన్నాడు తెలుసా ఒక మాట, నాకున్న ఆస్తినంతా నేను ధార పోసినా కూడా ఫలితము శూన్యమయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎప్పుడు ప్రేమ లేని వాడను అయితే. దశమ భాగాలు, కృతజ్ఞతార్పణలు సేవకులు ఇచ్చేది బిజినెస్ కాదండి. ఇది బిజినెస్లో హృదయానికి సంబంధం లేదు. కొంతమంది బిజినెస్ చేసేవారు అంటారు, ఏమండి ఏంటంటే సామెతలు గుర్తుకొస్తున్నాయి, వద్దులేండి. బిజినెసే ఏమండి, బిజినెస్ దగ్గర సెంటిమెంట్లు ఏమీ పని చేయవు. నువ్వు అమ్మవైనా అక్కవైనా ఎవరైనా బిజినెస్ అంటే బిజినెసే అంతే. ఇంకా బిజినెస్లో హార్ట్ ఉండదండి, హృదయం ఉండదు. బిజినెస్లో ప్రేమ ఉండదు. దెర్ విల్ బి నో లవ్ ఇన్ బిజినెస్. ఇప్పుడు మందిరాన్ని ప్రేమించకుండా, దేవుని సన్నిధిని ప్రేమించకుండా, ఆరాధనకు దేవుని యొక్క సన్నిధికి రాకుండా, చేతులెత్తి ఆరాధించకుండా ఏవో 4 దుడ్లు పడేస్తే అంటే డూ యూ థింక్ దట్ గాడ్ విల్ బి సాటిస్ఫైడ్? ఏ మెషినా దేవుడేమైనా? దేవుడు నీకు ఇవ్వాలనుకోవచ్చు, కానీ యువర్ ఓన్ థింకింగ్ విల్ బ్లాక్ యువర్ బ్లెస్సింగ్స్. నీ సొంత ఆలోచనే నీ ఆశీర్వాదములను బ్లాక్ చేస్తుంది. మందిరం విలువ తెలుసుకోవాలి, దేవుని సన్నిధి యొక్క విలువ తెలుసుకోవాలి. కనీసం వారంలో 1 రోజు 2 గంటలు దేవునికి కేటాయించేదానికి నీకు, ఎవరి గురించి మాట్లాడుతున్నా నాకు తెలియదు బా, నీకు నేను సిద్ధపడినంత ఒకటి ఎంతో కడుపులోంచి ఏంటంటో వస్తున్నాయి, ఎవరికో బాగా ఎక్కుతున్నాయి. బాగా ఆరాధన నిర్లక్ష్యం చేసేవారు అంటే వాళ్ళకి మందిరం గురించి తెలియదు, మందిరంలో దేవుని యొక్క సన్నిధి ఉంటుందో తెలియదు. ఇప్పుడు అనౌన్స్ చేసామనుకోండి, యేసుప్రభు అనౌన్స్ చేశాడు, నేను కల్వరి చర్చికి వచ్చే సండే నేను వస్తాను అన్నాడు అనుకోండి, ఏమవుతుంది ఇక్కడంతా? మొత్తం అంతా ఎక్కడెక్కడ ఉన్నో వస్తారు. వీళ్ళకు ఫిజికల్ కావాలి అన్నమాట. దే డోంట్ బిలీవ్ ద వర్డ్. వారు వాక్యాన్ని నమ్మరు, వారికి స్పిరిచువల్ థింగ్స్ అసలు కనిపించవు అన్నమాట. స్పిరిచువల్ థింగ్స్ అసలు కనిపించవు. మనం ఏ స్థాయిలో ఉండాలి తెలుసా? మన భౌతిక ప్రపంచం కంటే ఆత్మీయ ప్రపంచము ఎక్కువ క్లియర్గా ఉండాలి మనకు. అంటే ఆత్మీయ స్పిరిట్ రెల్మ్ షుడ్ బి మోర్ క్లియర్ దాన్ దిస్ ఫిజికల్ రెల్మ్. ఇప్పుడు నాకు మీరు అందరూ కనిపిస్తున్నారు. యాక్చువల్గా ఏది నాకు క్లియర్గా ఉండాలి, అంటే ఇక్కడ యేసయ్య ఉన్నాడు, దేవదూతలంతా నిండున్నారు, అది సత్యం యాక్చువల్గా. సో అది ఆ కాన్షియస్ నాకు ఎక్కువ ఉండాలి. మనకు ఆ కాన్షియస్ ఉండాలి. ఎక్కడ 2-3 నా నామన కూడుకుంటే నేను అక్కడ ఉంటాను అంటే అర్థం ఏమిటి? ఆరాధిస్తేనే వస్తాడు అనుకుంటున్నారా? లేదు. 2-3 కూడుకుంటే ఇండివిజువల్గా ప్రేయర్ చేయడం వేరు, 2-3 కూడుకోవడం వేరు. దాని స్థానం దానికి, దీని స్థానం దీనికి. ఏది దేనికి సబ్స్టిట్యూట్ కాదు. నేను బాగా ప్రార్థన చేసుకుంటాం, ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాం, దినాలు నువ్వు సంఘంలో లేకపోతే అంతే సంగతులు. దెర్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఇన్ ఫెలోషిప్. 2-3 కలిసినప్పుడు వచ్చే ఆశీర్వాదం వేరే ఉంది. హల్లెలూయా. ఇప్పుడు గుండెకాయ, లివరు, కిడ్నీ లేదు నేను సపరేట్ అన్నాయి అనుకోండి, పోనీ ఒక కన్ను, మన ఇద్దరం ఒకటే రైతుగా ఉన్నా కూడా నేను వేరే నువ్వు వేరే, నువ్వు కుడి కన్ను నేను ఎడవ కన్ను, నువ్వు వేరే నవని ఇద్దరు వెళ్ళిపోయారు అనుకోండి, ఇట్లా చూస్తాం. బాడీ అండి, నేను ఒక అవయవం, నువ్వు ఒక అవయవం. పక్క వాళ్ళు చెప్పారు నువ్వు ఒక అవయవం, నువ్వు ఒక అవయవం. నువ్వు లేకపోతే అర్థం లేదు ఈ సంఘానికి, తెలుసా? నువ్వు లేకపోతే సంఘంలో ఏదో మిస్ అయిపోయినట్లే, నువ్వు లేకపోతే నీ పని జరగనట్లే, సంఘంలో నీ పనికి కుంటుపడుతుంది. సంఘంలో యువర్ వర్క్ విల్ బి హిండర్డ్. బైబిల్ తెలియదండి చాలామందికి, చదువుతారు కానీ అర్థం కాదు బైబిల్ వాళ్ళకి. సో సండే సర్వీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు నియమించింది అదే. హల్లెలూయా. దేవుడు నియమించిన కుటుంబం అదే. దేవుడు నియమించిన కుటుంబము, కుటుంబ ఆరాధన ఆయనకి ఇవ్వాలి.
సో ఆదివారాన్ని గౌరవించని వారు, ఆదివారం తన సొంత మందిరాన్ని గౌరవించిన వారు, మందిరంలోకి రానటువంటి వారు, వారి పరిస్థితి చాలా బ్యాడ్ అండి, చాలా ఘోరం. వారి వాళ్ళని చూసి నిజంగా జాలిపడాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు నేను ఈ పొలంలో నాటితే ప్రతి ఆదివారం దేవుడు ఏమేమి చెబుతున్నాడో అందులోనే ఉంటుంది నీకు కావాల్సిందంతా. హల్లెలూయా. ఆ వారానికి కావాల్సిందంతా అందులోనే ఉంటుంది. ఆ వారానికి కావాల్సిన హెచ్చరికలు అందులోనే ఉంటాయి. ఆ వారానికి కావలసిన ప్రొవిజన్, ఆ వారానికి కావలసిన సమస్తము కూడా దేవుడు అందులో పెట్టి ఉంటాడు. హల్లెలూయా. ఇది మిస్ అయ్యావు అంటే నువ్వు కెరీతు వాగు దగ్గర కాకుండా ఇంకో చోటికి వెళ్ళిపోయినట్లు. అక్కడికి కాకులు రావు అని చెప్పండి పక్కలతో. కాకులు కెరీతు వాగు దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. సో ఇది ఎవరికి అంటే ఎవరైతే దేవుని చేత ఈ పరిచయలో నాటబడ్డారో వారికి. దిస్ ఇస్ నాట్ ఫర్ ఈ మాటలు అందరూ విని దీవించబడచ్చు. కానీ ఈ మాటలు ముఖ్యంగా ఎవరికి వర్తిస్తాయి అంటే ఎవరినైతే దేవుడు ఇక్కడ నాటాడో, ఈ పరిచయం నాటడం, నువ్వు వెళ్ళి ఆర్డీజే పాస్టర్ కింద ఉండు అని ఎవరెవరైతే ఎవరికి దేవుడు చెప్పాడో వారందరికీ ఈ మాటలు వర్తిస్తాయి. విని అందరూ దీవించబడచ్చు. కానీ దేవుడు నియమించిన కాపరి చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. మన ఆత్మీయ జీవిత ఎదుగుదలకు ఇవి చాలా కీలకమైన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. సో అందుకే మీరు ఆదివారం ఆరాధనను దయచేసి ఎప్పుడో ఒకసారి అంటే ఓకే. కొంతమంది అమావాస్య పున్నానికి మాత్రమే చర్చికి వస్తారు. అమావాస్య పున్నమికి ఎగరగొట్టాలి కదా, అది పనులు. ఏం పనులో నాకు అర్థం కాదు. ఇంకా నాకంటే మించిన బిజీ పర్సన్ ఎవరున్నారో నాకు అర్థం కాదు ఇక్కడ. ఏమండి, నేను కూడా పౌల్లాగా మాట్లాడతా. నాకంటే ఒక్క ఊడి చదువుకున్నాడు, ఏమండి, నాకంటే డబ్బున్న వాళ్ళు ఎవరున్నారు, నాకంటే ధనవంతుడు ఎవరు, నాకంటే బిజీ పర్సన్ ఎవరున్నారు, నేను బిజీ కావాలంటే నేను బిజీ కావాలన్నా ఏమైనా మాట్లాడచ్చు. ఇంకా నేనే వీలు చేసుకొని వచ్చి 3-4 గంటలు వచ్చి ఇక్కడ ఉన్నానంటే ఇంక ఎవ్వరూ నోరెత్తేదానికి లేదు. ఏమంటారు? అవునా కదా? ఎవరు సాకులు చెప్పేదానికి లేదు. సో కాబట్టి నేను వస్తున్నా, నేను దీవించబడతా, నువ్వు వస్తే నువ్వు దీవించబడతా. లేదు ఈ వాక్యంలో అట్లుందా, ఆ వాక్యంలో అట్లుందా, పో, నీ బుద్ధి కొట్టినట్టు పో. వి గివ్ ఇన్స్ట్రక్షన్. దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, చక్కటి మార్గాన్ని బోధిస్తాడు, తిన్నని మార్గాన్ని దేవుడు బోధిస్తాడు. వింటే దీవించబడతావు, వినకపోతే డాష్. హల్లెలూయా. మనకు కావాల్సినంత అందులో ఉంటుంది. పాస్టర్ ఏదో మాట్లాడచ్చు, నీకు వేరేది అర్థమవుతుంది. దేన్ని బట్టి? నీ హృదయ స్థితిని బట్టి. హల్లెలూయా. ఆఫరింగ్స్ ఎందుకు ఇవ్వాలి తెలుసా? నంబర్ 1 రీజన్, వీ షుడ్ లవ్ గాడ్. హృదయ స్థితిని బట్టే నీకు పంట వస్తుంది, గుర్తుపెట్టుకో. హృదయ స్థితి ఇంపార్టెంట్. గాడ్ లుక్స్ ఎట్ యువర్ హార్ట్ మోర్ దెన్ యువర్ ఆఫరింగ్స్. నీ కానుకల కంటే, నీవిచ్చే అర్పణల కంటే నీ హృదయం దేవుడు చూస్తాడు. అర్పించు వాటికంటే అర్పించు. పాట ఉంది కదా, ఎంత చక్కటి పాట అండి. కయ్యను కొన్ని ఇచ్చాడు, హేబేలు ఏమన్నా ఎక్కువ ఇచ్చాడేమో అనుకున్నా. లేదు, హేబేలు కూడా కొన్నే ఇచ్చాడు. కయ్యను కొన్ని ఇచ్చాడు అంటే కయ్యను దశంభాగం ఇచ్చాడు, హేబేలు కూడా దశంభాగం ఇచ్చాడు. ఇద్దరు ఇచ్చారు. కయ్యను దేవునికి కానుకలు ఇచ్చాడు, హేబేలు కూడా దేవునికి కానుకలు ఇచ్చాడు. దేవుడు అడిగేది కొన్నే, నేను 100% ఇమ్మని దేవుడు చెప్పడం లేదు. ఇస్తే కూడా వద్దనడు. ఏమంటారు? హల్లెలూయా అని ఒకరిద్దరు చెప్పారు. ఆయన ఉన్నారు కదా, ఎవరు, కోల్గేట్ అధినేత, 90% ఇస్తాడంట. ఆయనకు వచ్చే ఆదాయంలో అసలు 1% ఆయనకు కావాల్సిన దానికంటే ఎక్కువ అవుతుందంట ఆయనకు వచ్చే జీతంలో. కాబట్టి ఆయనకి ఇంకేమైనా అవసరం, 90% దేవునికి ఇస్తాడంట. అటువంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు ఈ పరిచర్లో లేచుదురుగాక. హల్లెలూయా. భూ స్వాములు ఈ స్థలంలో లేచుదురుగాక. హల్లెలూయా.
వందల ఎకరాలు స్వాధీనం చేసుకునే అనేకులను దేవుడు లేపును గాక. హల్లెలూయా. అర్పించు వాటికంటే అర్పించు మనసు ముఖ్యం. ఏ హృదయంతో కయ్యను అనుకుంటాడు, మా నాయన ఊరికి చెప్పి ఏందో ఇవ్వు 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 అని మా నాయన మా అమ్మ సతాయిస్తున్నారు, పంట వండింది, ఇంక ఇవ్వకపోతే ఇంకా ఏం వీళ్ళు తిట్లు ఎందుకు లేబ్బా నాయన ఊరికే అని చెప్పేసి ఇచ్చేద్దామని చెప్పేసి ఇచ్చాడు. ఇదంతా బైబిల్లో ఉందా సార్? నువ్వు కూర్చొని మటసంగా ప్రార్థన చేయి, అప్పుడు తెలుస్తుంది. కొంతమందికి అంటే బైబిల్లో ఉందా సార్ అడగడం కరెక్టే. అసలు విని యాక్సెప్ట్ చేయకుండా ఆడ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు లేదని గ్రహించకుండా బైబిల్లో ఉందా. నువ్వు ఆత్మదేవుని స్వరాన్ని గ్రహిస్తే అప్పుడే వెంటనే గ్రహిస్తావు. నేను ఒక సేవకునితో మాట్లాడుతున్నాను, సడన్గా దేవుడు నాతో మాట్లాడమని చెప్పాడు. నాకు మామూలుగా నిజంగా చెప్తున్నా, మామూలుగా మనుషులతో ఎక్కువ మాట్లాడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎక్కువ టైం అసలు గడప నాకు అస్సలు ఇష్టం ఉండదు. మామూలుగా నేనేమైనా దీవించబడతానంటే మాత్రం మాట్లాడతా. ఆ స్వార్థం అయితే నాకు బాగా ఉంది. లేదు వీళ్ళ వల్ల నాకు ఒక నయా పైసా ఆదాయం లేదంటే ఎంత తొందరగా విడిపించుకోవాలో అంత తొందరగా విడిపించుకుంటాను అనమాట. సడన్గా ఐ స్టార్టెడ్ టాకింగ్. నేను మాట్లాడడం మొదలుపెట్టాను. ఆ పక్కన వ్యక్తి ఏమన్నాడు తెలుసా, సార్ దేవుడు మాట్లాడుతున్నాడు సార్ నాతో, మీ లోపల దేవుడు కనిపిస్తున్నాడు, నాకు మీ లోపల నుంచి దేవుడు డైరెక్ట్గా నాతో మాట్లాడుతున్నాడు సార్ బైబిల్లో ఎక్కడుంది సార్ అని అడలే ఆయన. ఏమండి మీకు అర్థమవుతుంది అనుకుంటా పాయింట్. మీరు చెప్పేది బైబిల్ ఎక్కడుంది సార్, ఏ వాక్య ప్రకారం ఉంది సార్, ఏ రెఫరెన్స్ సార్, ఓల్డ్ టెస్టమెంటా న్యూ టెస్టమెంటా బిఫోర్ రిజరెక్షనా, ఏం చెప్పలేదు, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు సార్. హల్లెలూయా. నువ్వు గుర్తించావు, నువ్వు ధన్యుడవు. వింటే నీ జీవిత దశ దిశ అన్నీ మారిపోతాయి. హల్లెలూయా. మహిమ నుండి అధిక మహిమకు మనం మార్చబడుతూ ఉండాలి. అంటే దేవుని యొక్క సారూప్యములోనికి మనము మార్చబడుతూ ఉండాలి. కయ్యను ఇచ్చేద్దాం పో. కొంతమంది చెబుతుంటారు నువ్వు దశమ భాగం కదా. ఈరోజు యాక్చువల్లీ నేను మర్చిపోయినా, ఈరోజు ఫస్ట్ వీక్ దశమ భాగాలు ఉంటాయనేది కూడా మర్చిపోయినా. నేను సడన్గా గుర్తుకొచ్చింది కాబట్టి నేను అయితే దీని గురించి చెప్పడంలా. దశమ భాగం ఇస్తే నువ్వు క్షేమాన్ని పొందుకుంటావు, ఇవ్వకపోతే దేవుడు తీసుకుంటాడు. ఎట్లా కలెక్ట్ చేసుకోవాలో తెలుసు, తీసుకుంటాడు. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అని బోధ చెప్పాము అనుకోండి. కాబట్టి నువ్వు ఎందుకు ఇస్తావు, ఎందుకు వచ్చిన గొడవలేబ్బా, ఇస్తే మేలైపోతుంది, లేకున్నా కూడా పోతుంది కదా, ఉన్నది పోతుంది కదా అని మనం ఇస్తాం. నేనంటాను అది చాలా చిల్లర మనస్తత్వము అంటాను. అది చాలా చిల్లర స్థాయి, ఫుట్పాత్. వాళ్ళని తుణీకరించడం వల్ల ఇంకా సెటిల్ అయిపోతారు. లైఫ్ లాంగ్ అక్కడ ఫుట్పాత్ మీద ఉండకూడదు. నువ్వు ఈరోజు బండి పెట్టిండొచ్చు, రేపు నువ్వు రూమ్ రెంట్కి తీసుకోవాలి. జీవితకాలం అంతా బండే కాదు నీది, జీవితకాలం అంతా ఆటోనే కాదు. జీవితకాలం అంతా ఆటో అంటే మాత్రం ఈ సంఘం నువ్వు పనికిరావు. జీవితకాలం అంతా సైకిలే కాదు. అలా ఇవ్వకూడదు దేవునికి. దేవా ఈరోజు నేను బ్రతుకున్నానంటే నీవే కారణం. ఐ లవ్ యూ లార్డ్, సో ఐ గివ్ మై టైట్స్ లార్డ్. నా దశమ భాగం నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఏమో జరిగిపోతుంది, ఏమో నష్టం వస్తుంది, ఇరుక్కుంటాము. ఖచ్చితంగా ఇరుక్కుంటాం, కానీ ఇరుక్కుంటాం కాబట్టి ఇవ్వకూడదు. ఇది ఎట్లుంటుందంటే అమ్మా యేసుప్రభువు నమ్మకపోతే నరకానికి వెళ్తాం బా అని నమ్ముకోకూడదు. అది సత్యమైనా కూడా అలా నమ్ముకోవడం దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు మీ పిల్లలు వాళ్ళకై వాళ్ళు వచ్చి మిమ్మల్ని ముద్దులు పెట్టుకుంటే ఇష్టమా, లేకపోతే రే నువ్వు నాకు ముద్దులు పెట్టుకుంటే నీ చెంపలు వాయిస్తా, మూతి పండ్లు రాలగొడతా అని భయపెట్టావు అనుకో, వాడు ఏం చేస్తాడు, ఎందుకు వచ్చిన గొడవలు అబ్బా, మూతి పళ్ళు ఎందుకు రాలగొట్టుకోవాలని రోజు చెప్పక అని ఇప్పుడు ముద్దులు పెడుతున్నాను అనుకోండి. దాన్ని ఆస్వాదిస్తారా మీరు? దాన్ని ఆనందిస్తారా? ఏమండి, ఈ ప్రేమ ఉన్మాదులు ఉన్నారు కదా వాళ్ళు, ప్రేమించు ఎంట పడితే ప్రేమించు. అదేం ప్రేమ అండి? అది పుట్టాలి ఏదైనా ప్రేమ అనేది. ఏమంటారు? సో పిల్లలు వారికే వారు వచ్చి
ముద్దులు పెట్టుకుంటే ఇష్టమా, లేకపోతే ముద్దులు నువ్వు నాకు ముద్దులు పెడితే అప్పుడు నీకు ఇవి ఇస్తాను అనుకోండి. కాబట్టి ఈ దగ్గర నుంచి మా డాడీ దగ్గర నుంచి మా మమ్మీ దగ్గర నుంచి ఎట్టకొట్ట డబ్బులు లాగాలని చెప్పేసి పైకి వచ్చి ఆ పక్క ముద్దులు ఈ పక్క ముద్దులు అన్నీ పెట్టారనుకోండి, అంత వేషధన ముద్దులు కదా అవి. ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు మనం కానుకలు కానీ దశభాగాలు కానీ ఏ యాటిట్యూడ్తో మనం ఇస్తున్నాం, ఏ దృక్పథంతో మనం ఇస్తున్నాం? ఇవ్వకపోతుంది ఏమవుతుందో, అమ్మో వద్దు, అది వద్దు, వద్దు. చేంజ్ యువర్ హార్ట్. హేబేలు అర్పించాడు. ఎలా అర్పించాడు? క్రొవ్విన వాటిని. హల్లెలూయా. క్రొవ్విన ఏర్పరిచాడు. ఏది బెస్ట్ నా దేవునికి ఆ హార్ట్ ప్రియులారా. ఆఫరింగ్ కంటే, ఆ కానుక కంటే అది 10, 100, 1000, లక్షల, కోట్ల కాదు, హృదయం, హార్ట్, యాటిట్యూడ్. ఎందుకు ఇస్తున్నావు నీవు దేవునికి కానుకలు? ఎందుకు ఇస్తున్నావు? పాస్టర్తో ప్రేయర్ చేయించుకున్న తర్వాత కానుకలు ఎందుకు ఇస్తారు? కృతజ్ఞతతో ఇస్తారా? ఇవ్వకపోతే ఈయన ఆడ తిట్టుకుంటాడు అని ఇస్తారా? నా దగ్గర మీకు ఫుల్ ఫ్రీడమ్. మీరు ఇచ్చిన దేవునికి స్తోత్రం, ఇవ్వకున్న దేవునికి స్తోత్రం. నాకు ఎంచుకునే అలవాటు కూడా లేదు. ఆఫరింగ్స్ ఇస్తే అని కానుకలో కలిపేస్తుంటాను. ఎంచుకునే అలవాటు కూడా లేదు నాకు. సో మీకు ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. వాట్ ఎవర్ వీ డూ, మనం ఏం చేస్తున్నాం అనే దానికంటే మన యాటిట్యూడ్ చూస్తాడు దేవుడు. మన దృక్పథాన్ని దేవుడు చూస్తాడు. అవర్ హార్ట్, అవర్ యాటిట్యూడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన దృక్పథం చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు మనం పొరపాట్లు చేయొచ్చు, కానీ దృక్పథాన్ని చూస్తాడు దేవుడు, హృదయాన్ని చూస్తాడు దేవుడు, అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగాన్ని చూసి ఆయన మనకు బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. సో మరి నేను ఏమో సిద్ధపడ్డాను, ఏమేమో మాట్లాడాను. సిద్ధపడింది ఒక 10 నిమిషాలనే చెప్తాను. సో నాశనానికి 4 మెట్లు. ఏమండి మెట్లు అంటే మరి చెప్పులు అనుకున్నారు. నాశనానికి 4 మెట్లు. 1, ఆదివారం ఆరాధనకు రావద్దు నాశనం కావాలనుకుంటే. 2వది, వచ్చి నోరు తెరసద్దు. ఇది ఏమి కర్మనో కానీ పేరుకు వచ్చేది ఆరాధనకు, నోరులే తెరవడండి. మాకు పాట రాదు సార్. ఆ రవణ ఇంత పొడుగు పాట పాడతాడు. మాకు కనీసం లైన్లన్నా కనబడితే మాకన్నా చూసినా పాడచ్చు. అన్నీ కొత్త కొత్త పాటలు. మేము ఎట్లా గొంతు కలపాలి? భాషలతో గొంతు కలుపు. ఏమండి, అందుకే నేనేం చేస్తాను తెలుసా? నా వంతు, మేము వంతుల ప్రకారం చేస్తుంటాం. ఫస్ట్ వంతు రవి బ్రదర్, 2వ వంతు పాస్టమ్మ గారు, 3వ వంతు నేను. వంతుల ప్రకారం అన్నమాట. సో నేనేం చేస్తానంటే, అందుకే చిన్న చిన్న పాటలే పాడతాను నేను. పాడిందే పాడిస్తుంటా. ఎందుకంటే నోళ్ళు తెరుస్తారని. ఇప్పుడు నాకు ఆ పాట తెలియదు, నాకు అది తెలియదు అని అన్నారనుకోండి, ఇప్పుడు నా దగ్గర అనలేరు కదా అది. ఇప్పుడు రవి బ్రదర్ మీరు ఏం పాట పాడడం లేదు, ఏమి వస్తుంది రవి బ్రదర్కి ఎప్పుడోసారి కోపం. మీరు అనుకుంటున్నారేమో రవి బ్రదర్ ఏం పట్టించుకోవడానికి అన్నీ చూస్తూ ఉంటాడు. నోళ్ళు తెరవకుంటే ఎప్పుడొకసారి రవి బ్రదర్కి అభిషేకం వస్తుంది. మేము చూసాం ఒకసారి ఆ అభిషేకాన్ని, కళ్ళతో ప్రత్యక్షంగా చూసాం. ఇంకేం లేక మీరు నోళ్ళు తెరవకుంటే మాత్రం దేవుడే మిమ్మల్ని కాపాడాలి. వచ్చి మూతి పళ్ళైనా రాలగొడతాడు. ఆదివారం దేనికి వచ్చేది? ఎగ్జిబిషన్కా? ఏమండి దేనికి వచ్చేది? ఆరాధనక. వచ్చి ఏం చేయాలి? నీ చీర బాగుందే, నీ డ్రెస్ బాగుందే, మాస్క్ వేసుకోలేదా, కరోనా మీ పక్కన ఉందా? ఇలా కాదు మనం వచ్చేది. ఎందుకు వచ్చేది? ఆరాధన చేసేదానికి. ఆరాధన చేసేదానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆరాధన చేయాలి కదా. ఎంత పెద్ద ప్రత్యక్షత కదా ఇది. నేను ఒక మెసేజ్ వింటా ఉంటాను. ఆ మెసేజ్లో చెప్తాడు, కొంతమంది సైంటిస్టులు అంతా కూడా ఎప్పుడు చిరునవ్వు నవ్వే వారి గురించి రీసెర్చ్ చేశారంట. కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి
ఈ ఫారినర్లకు కొంత పిచ్చి ఉందన్నమాట. డబ్బులు ఎక్కువైపోయాయి, 100 కోట్లు ఉంటాయి తెలుసా వాళ్ళకు. మన వాళ్ళ పరిస్థితి చాలా ఘోరం. వాళ్ళకు అసలు ప్రతి ఒక్కరికి అసలు చాలా రిచ్ పీపుల్ భలే ఎక్కువ ఉంటారు కొన్ని ప్లేసెస్లో. డబ్బులు ఎక్కువైపోయాయి, ఎట్లా ఖర్చు చేయాలో తెలియదు వాళ్ళకు. కాబట్టి ఎప్పుడు చిరునవ్వుతో అంటే నా టైప్లో అంతే కదా, ఎప్పుడు చిరునవ్వు నవ్వే వారి గురించి రీసెర్చ్ చేశారంట. వీళ్ళు ఎందుకు చిరునవ్వు నవ్వుతుంటారని కోట్లు ఖర్చు పెట్టారంట. కోట్లు ఖర్చు పెట్టి తేల్చారంట ఒక విషయాన్ని. వీరు చిరునవ్వు నవ్వేదానికి కారణం ఏంటంటే వారు ఆనందంగా ఉంటారు అన్నారంట. ఏమండి, ఇది కనుక్కునేదానికి కోట్లు ఖర్చు పెట్టాలా? నాకు ఇస్తే నేను చెప్పింది కదా. దీనికి మళ్ళీ మొత్తం అందరినీ 100 మందిని ఎంక్వైరీ చేయడము, వాళ్ళు విచారించడం, మీరు ఎందుకు ఎప్పుడు చిరునవ్వు నవ్వుతుంటారు, వాళ్ళ జీవితంలోకి తొంగించడం, అంతా లిస్ట్ అంతా రాసుకోవడం, ఇట్లా అంతా చేసి వారు ఎందుకు చిరునవ్వు నవ్వుతుంటారంటే వారు ఆనందంగా ఉంటారు. ఎందుకు కొంతమంది ముఖం మీద నవ్వు ఉండదంటే వారు దుఃఖంగా ఉంటారని తేల్చారంట. కాబట్టి ఆరాధనకు వచ్చినప్పుడు ఏం చేయాలండి? ఆరాధన చేయాలి. యేసు సన్నిధికి నేను వస్తున్నా, నా నోరు తెరవాలి, నేను ఆరాధించాలి, నేను కృతజ్ఞతలు చెల్లించాలి. అసలు ఆరాధనకు రారు, వచ్చిన వాళ్ళు నోరు తెరసరు, రెండు ఈక్వలే కదా. బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్. ఇంతకుముందంటే కరోనా టైంలో చర్చ్ చర్చ్ ఓపెన్ చేసిన తర్వాత రారు అంటే ఇంకా ఏం లేని ఇంకా గౌరవించాలండి. వీ షుడ్ గివ్ రెవరెన్స్ అండ్ ఆనర్ టు గాడ్స్ ప్రజెన్స్. అక్కడే ఉంటుంది మన ప్రొవిజన్, అక్కడే ఉంటుంది. నీకు విపరీతమైన ఒత్తిడి ఉండే పని ఉంటే తప్ప ఆశీర్వాదం పొందేంత వరకు బయటికి పోవద్దు. నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు ఆశీర్వాదాన్ని చాలామంది చాలా లైట్గా తీసుకుంటారు. చాలామంది ఒక చోట ఒక మీటింగ్ జరుగుతుందంట. మీటింగ్లలో ఈ ఆర్గనైజ్ చేసే వాళ్ళకు ఒక చిన్న పెద్ద హెడేక్ ఉంటుంది. ఏమండి, మీరు అనుకోవచ్చు కొన్నిసార్లు వాక్యం అంటే అన్ని టక్క రెఫరెన్స్లు, ఆ అంశం ఈ అంశం ఇవన్నీ చెప్పాలని అనుకుంటారేమో. అట్లేం ఉండదు అని ఈరోజు మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆర్గనైజర్కు కొన్ని తలకాయ నొప్పులు ఉంటాయి. 10 మందిని స్టేజ్ మీద పిలిచారనుకోండి, ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి కదా, ఎవరికి ప్రారంభ ప్రార్థన, ఎవరికి. కాబట్టి వాళ్ళ కోసం క్రియేట్ చేస్తారన్నమాట కొన్ని పోస్టులు, కొన్ని ఉద్యోగాలు. ప్రారంభ ప్రార్థన, వాక్యం చదివేదాని కోసం ప్రార్థన, వాక్యం చదివిన తర్వాత అర్థమయ్యేదానికి ప్రార్థన, ప్రసంగానికి ముందు ప్రార్థన, ప్రసంగం తర్వాత ప్రార్థన. పూల కోసం కూడా ప్రార్థన చేస్తారు కదా పెళ్ళిళ్ళలో, పూల కోసము, తాలి బొట్టు కోసము అని ప్రార్థన. సో అలా ఇంకా కాబట్టి ఒక ఆయన ఏం చేశాడంటే ఆఖరికి సరే ఒక ఆయనకి ఏం చేశాడంటే కొంచెం మీకు చివరి ఆశీర్వాదం ఇస్తా అన్నాడు. చివరి ఆశీర్వాదమా అంటే లాస్టా? నేను ఏమద్దుపా, నీ ఆశీర్వాదం వద్దు, ఏమద్దుపా. అందరు వెళ్ళిపోయినాక నేనేంది ఆశీర్వాదం ఇచ్చేది? సర్వీస్ దాదాపు ముగింపుకి వచ్చిందంటే సగం మంది వెళ్ళిపోయింటారు. అందరు సగం మంది వెళ్ళిపోతుంటే నేను నిలబడి ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రినో దేవుని యొక్క ప్రేమయో అని నేను ఇవ్వాలా? ఏం లేదు, నాకేమి ఇవ్వకుని అక్కర్లేదు, పో, నేను చేయను పో అన్నాడు. నిజమండి. అంటే కొంతమంది ఆ ఆశీర్వాదం తీసుకోకముందు వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఇదే టైప్ అనమాట. అంటే దే డోంట్ నో స్టార్టింగ్లోనే నేను ఉండాలి, చివరి వరకు నేను చెప్తున్నాను. అది ఒక ఎమర్జెన్సీ అయితే తప్ప, దేవుడు ఒక నియంత కాదు, తప్పని పరిస్థితి అయితే తప్ప, ఎమర్జెన్సీ అయితే తప్ప బెనిడిక్షన్ తీసుకోకుండా బయటికి వెళ్ళొద్దు. ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు బెనిడిక్షన్ అనే దాన్ని? బెనిడిక్షన్ అంటే చివరి ఆశీర్వాదం ఇస్తాం కదా, దేవుడు చెప్పాడండి. దేవుడు చెప్పాడు. ఈరోజు అదే వాక్యం మీకు. ఈరోజు వాక్యం ఏంటంటే చర్చికి సరిగా రావాలి, వచ్చిన తర్వాత నోరు తెరిచి ఆరాధన చేయాలి, ఆశీర్వాదము విశ్వాసంతో పొందుకొని సాగిపోవాలి.
ఏమంటారు? సంఖ్యాకాండము 6వ అధ్యాయము. సార్ నాకు ఇది తెలుసు సార్. నీకు తెలిసిందే మరలా చెప్తున్నాను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22, 23, 24, 25, 26. ఏం జరుగుతుంది లాస్ట్లో? యేసుక్రీస్తు యొక్క ప్రేమ, తండ్రి దేవుని యొక్క యేసు కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసాన్ని ఊరిక పలికితే ఏమవుతుంది? అది ఆచారబద్ధంగా అయిపోయింది కదా. ఊరిక పలికితే ఆశీర్వాదం. కొంతమంది మాత్రం చాలా సీరియస్గా ఆశీర్వాదాన్ని ఫుల్గా ఆ మాటలు అట్లా తీసేసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు బ్లెస్ అవుతారు. వీరు హృదయం చాలా ఇంపార్టెంట్. హృదయం చాలా మెయిన్ అయిపోయింది. ఏమైపోయింది? మెసేజ్ అయిపోయింది. వాట్ అబౌట్ ద బెనెడిక్షన్? వాట్ అబౌట్ ద బ్లెస్సింగ్? కొంతమంది ఏమనుకుంటారంటే ఈ కానుకల టైంలో కానుకలు పడేస్తే ఆ బాక్సులు పడేస్తే అయిపోయాయి కదా. కొంతమంది బల్ల తీసుకుంటే అయిపోయాయి. బల్ల తీసుకుంటే ఫినిష్. కానుకలు 4 దుడ్లు బాక్సులు వేసేస్తే ఫినిష్ అనుకుంటారు. నో, ఎస్ బ్రో, ఉన్నా కూడా నువ్వు పోతావా? ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఆయనకి చెప్పిపో. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని పో ఎమర్జెన్సీ అయితే. లేదంటే ఉండవు. 99.999% ఉండాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండాలి. యెహోవా ఆర్డీజేకు ఇలాగూ సెలవిచ్చాను. నేను ఇట్లా చదువుకున్నా బైబిల్లో. నీవు ఏమండి అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనము అంటే నాకు దేవుడు చెప్పాడు, మీరు ఇశ్రాయేలులను ఇలాగూ దీవించ. సో పాస్టర్ నుంచి మీకు బ్లెస్సింగ్స్ కావాలి అంటే కదండి. చాలామంది మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్ మాకు. చాలామంది మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు 10,000 మంది అడిగారు, నేను ఎవరి కోసం చేయాలి ప్రార్థన అడుగుతుంటారు. అదొక అలవాటు అనమాట. నా కోసం ప్రార్థన చేయండి, మీకోసం. ఇది అలవాటు ప్రకారం అడుగుతుంటారు. సో కాబట్టి సింపుల్గా మేమేం చేస్తామంటే కొన్నిసార్లు స్పెసిఫిక్గా లేకపోతే అందరినీ కలిపి 1 నిమిషంలో అయిపోగొట్టేస్తాం. 10,000 మందిని స్పెసిఫిక్గా అడిగితే అప్పుడు ప్రార్థన చేసేదానికి వీలవుతుంది. అది ప్రార్థన గురించి. కానీ యాక్చువల్ పాస్టర్ నుంచి మీరు ఏం పొందుకోవాలంటే బ్లెస్సింగ్స్ పొందుకోవాలి. దేవుని యొక్క సేవకుని దేవుడు నియమించింది ఎందుకంటే మీకోసమే నియమించింది. సో మీకు ప్రతి ఆదివారం కూడా నా నుండి మీకు బ్లెస్సింగ్ కావాలి. హల్లెలూయా. నా బ్లెస్సింగ్ కావాలి. నా బ్లెస్సింగ్ అంటే నా పైన ఉన్న అభిషేకము. నేను మీలాగా మామూలు వ్యక్తినే కాకపోతే దేవుడు నాకు ఇచ్చిన అభిషేకము మీకోసం ఇచ్చాడు. అది నా కోసం కాదు. నా నోట దీవెన వచనాలని దేవుడు మీకోసం ఉంచాడు, నా కోసం కాదు. దిస్ ఇస్ ఫర్ యూ. ఈలాగూ దీవించవలను. సో నా పని ఏమిటి? కొన్నిసార్లు అప్పుడప్పుడు స్క్రూ టైట్ చేయడం మాత్రమే కాదు కదా. మధ్యలో ఎన్ని స్క్రూ టైట్ చేసినా కూడా లాస్ట్కి ఏమి పలికి పంపించాలి కదా. కొట్టి మళ్ళీ బాగా సాఫీ చేసి గాయం చేయవాడు ఆయనే, గాయం కట్టువాడు. ఇట్లాంటి అది దేవుడు చేయడు. కానీ ఇక్కడ జరుగుతుంది అది కొన్నిసార్లు. ఇలాగూ దీవించవలను. సో ఒక సేవకుడు తన దగ్గర ఉన్నటువంటి ప్రజలను ఏ రీతిగా దీవించగలడు, ఏ రీతిగా దీవెనగా మార్చబడగలడు. హౌ ఐ కెన్ బీ అ బ్లెస్సింగ్ టు యూ. నేను మీకు దీవెనకరంగా ఏ రీతిగా ఉండగలను, నేనేం చేయాలి, మీరు దీవించబడాలంటే నేను ఏమి చేయాలి. వాట్ షుడ్ ఐ డూ సో దట్ యూ విల్ బి బ్లెస్డ్? వాట్ షుడ్ ఐ డూ సో దట్ యూ విల్ రిసీవ్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్? నేనేం చేయాలి? దేవుడు చెప్తున్నాడు, ఈలాగు దీవింపవలను. 24వ వచనం, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. హల్లెలూయా. ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మీకు అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.
వెళ్ళిపోయారు మళ్ళీ, పాస్టర్ ఆశీర్వాదం ఇచ్చేసాడని అని నేను పలకాలి. నేను విశ్వాసంతో పలకాలి, మీరు విశ్వాసంతో వాటిని ఏం చేయాలి? తీసుకోవాలి, తర్వాత బయటికి వెళ్ళాలి. దిస్ ఇస్ డిసిప్లిన్. దీన్ని ఏమంటారు? ఆశీర్వాదం అయిపోయేంత వరకు చర్చి వదిలి పోకూడదనే బైబిల్లో ఏ రెఫరెన్స్ ఉంది అని అడుగుతారు కొంతమంది తిక్కోళ్ళు. ఇట్టోళ్ళు ఉన్నారన్నమాట. వీళ్ళు ఏదో పెద్ద వాక్యానికి ఈ పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళలాగా చూపించుకుంటారు వీళ్ళు. మీ పిల్లల్ని అడగండి, నేను అవసరం లేదు దానికి, దేవుడు అవసరం లేదు. మీ పిల్లల్ని అడగండి, క్లాస్ అయిపోకముందే రేపు బయటికి పంపిస్తారా నిన్ను? ఏమండి, మన మీరు కూడా బడికి పోయి ఉంటారు కదా ఎప్పుడొకసారి. క్లాస్ అయిపోకముందే బయటికి వెళ్తానంటే పంపిస్తారా? అయిపోయేంత వరకు ఉండాలా లేదా? ఉండాలా లేదా? 1, 2 మరి విపరీతంగా వస్తే ఎమర్జెన్సీ అంటాం దానికే. అందుకే ఎక్సెప్షనల్ కేసు ఉన్నాయన్నమాట. చెప్పాలి కొన్నిసార్లు, ఇట్లాంటి చెప్తేనే అర్థమవుతుంది అనమాట. కొన్నిసార్లు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్, ఆనరింగ్ చాలా ఇంపార్టెంట్, గౌరవించడం చాలా ఇంపార్టెంట్. దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని సేవకుడు, దేవుని వాక్యం, దేవుని కీర్తించడం, దేవుని స్తుతించడం, దేవునికి ఇవ్వడం, ఇవన్నీ సేక్రెడ్గా చేయాలండి, పరిశుద్ధంగా చేయాలండి, పవిత్రంగా చేయాలండి, మంచి మనసుతో చేయాలండి. నియమ నిబంధనలు అన్నట్లు కాదు, హృదయపూర్వకంగా ఇవన్నీ చేయాలండి. ఎప్పుడైతే మన జీవితాలు ఈ రీతిగా ఉంటాయో, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటికి మనకు ఏవి అడ్డుగా రావు. చాలాసార్లు మన హృదయమే, అంటే లైక్ మన మనస్సే, మన మనస్తత్వమే మన ఆశీర్వాదాలను అడ్డుకుంటూ ఉంటాయి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. టయానికి దేవుని సన్నిధిలో నేను ఉండాలి. దేవుడు నేను 8కి ఉంటానంటే ఆయన ఎంతకు వస్తాడు? 8:10కి వస్తాడా? 8:15కి వస్తాడా? మీరు ఎందుకు లేటుగా వస్తున్నారంటే మీకు లోపల కళ్ళు పనిచేయడంలా. ఏం పనిచేయడంలా? లోపల కళ్ళు అంటే స్పిరిచువల్ ఐస్ అనమాట. ఆ కళ్ళు పనిచేయాలంటే వాక్యం చదివితే ఆ కళ్ళు ఓపెన్ అవుతాయి. ఏ కళ్ళు? ఎక్కడ 2-3 నా నామమున కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటాను. ఈ వారంలో ఒక మాట నా హృదయంలో బాగా మండుతోంది. ఏంటంటే, స్పిరిచువల్ థింగ్స్ షుడ్ బికమ్ మోర్ రియల్ టు యూ దెన్ ఫిజికల్ థింగ్స్. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు మనకు తెలుగులో ఇంకా నాకు పరిపూర్ణంగా రాలా, తనకలాడుతున్నాను, అడుగుతున్నాను దేవుణ్ణి, ఆ ఫ్రేజ్ కోసం అడుగుతున్నాను. ఇంగ్లీష్లో బాగా బండ్ అవుతుంది. అంటే స్పిరిచువల్ థింగ్స్ వీ షుడ్ బి మోర్ అవేర్ ఆఫ్ స్పిరిచువల్ థింగ్స్ దాన్ ఫిజికల్ థింగ్స్. మీరు నా కళ్ళ కనబడుతున్నా కూడా నా మనసులో ఏముండాలంటే, ఇక్కడ పరలోక సైన్య సమూహం ఉంది. హల్లెలూయా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమంటే యేసయ్య ఎక్కడికి వచ్చాడు? ఎక్కడున్నాడు యేసయ్య? గుత్తిలోనా? ప్రొద్దుటలో ఒక 90 ఏళ్ళు ఆయనకు నేను బాప్తిసం ఇస్తూ ఉంటున్నాను. బాప్తిసం ఇస్తూ ఆయన విశ్వాసం ఎలా ఉందో, అంటే కనీసం బాప్టిజం ఇచ్చే ముందు ఊరికి ముంచడం కాదు కదా. అదే ఏంటి క్రైస్తవ జీవితం అంటే నీళ్ళలో మునిగి లేయడం కాదు. కొంతమందికి భలే పిచ్చి, బాప్తిస్మాల పిచ్చి. నేను ఇన్ని బాప్తిస్మాలు ఇచ్చాను వాళ్ళు అనుకుంటారు. బాప్తిసం ఇస్తేనే రక్షించబడతారు అనుకుంటారు. రక్షణ అంటే నూతన సృష్టి అండి. లోపల సాఫ్ట్వేర్ మారడం, లోపల స్వభావం మారడం. క్రిస్టియన్ లైఫ్ అంటే న్యూ క్రియేషన్, నేచర్ చేంజ్ కావడం, గుణము చేంజ్ కావడం. హల్లెలూయా. నీళ్ళలో మునిగి లేయడం కాదు, దానికి సూచన అన్నమాట అది. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? ఒకరిద్దరికేమో ఇచ్చినట్టున్న బాప్తిసం ఇచ్చేదానికి దేవుడు నన్ను పిలువా. బాప్తిసం ఇచ్చేదానికి వేరే వాళ్ళకు పని ఉంది, వాళ్ళు చేసుకుంటుంటారు ఆ పని. నేను క్రీస్తు సిలువ వృధా కాకూడదని బోధిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. సో నేను అందుకే ఎవరైనా బాప్తిసం కోసం తొక్కులాడుతుంటారు కొంతమంది. అంటే వాళ్ళ బాధ ఏంటంటే, ఒకవేళ చచ్చిపోతే నేను నరకానికి వెళ్తామని వారి బాధ. ఏం వెళ్ళలేండి. కానీ బాప్తిసం తీసుకోవాలంటే నేను తీసుకున్నా, మీరు కూడా తీసుకోండి. తీసుకుని ఒక టైం పెడతాం, అనుకూలమైన టైం పెడతాం, ఆ టైంలో బ్యాప్టిజమ్స్ వచ్చి తీసుకోనండి. బ్యాప్టిజం కదా, ఇట్స్ అ చేంజ్ ఆఫ్ నేచర్ అండి. టోటలీ చేంజ్, న్యూ క్రియేషన్ కావడం, క్రొత్త సృష్టిగా మార్చబడడం క్రైస్తవ జీవితం అంటే. సో ఆయన అడిగాను అనమాట,
దేవుడు ఎక్కడున్నాడు అంటే గుత్తిలో ఉన్నాడు సార్ అన్నాడు. అబ్బా ఆ నదిలో నేను నవ్వాలేడో అర్థం కాలేదు. ఏమైనా చెప్తే వాళ్ళ గురించి ఏమైనా నెగిటివ్ అనుకుంటున్నానేమో అని వారు ఏమనుకుంటారో అని చెప్పి, మనకి ఎవరి మీద నెగిటివ్ ఉండదు. అందరినీ ప్రేమిస్తాం, అందరినీ అభిమానిస్తాం, అందరినీ గౌరవిస్తాం. కొంతమందితోనే సహవాసం చేస్తాం, అందరితో చేయం. అంటే అప్పుడు చెప్పాను అట్లా కాదు అని చెప్పి ఆయన విశ్వాసాన్ని కొంచెం సరి చేశాను. సో యేసుప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పండి? కల్వరి సంఘంలో అంటారా? ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. సో మనకు ఏది ఎక్కువ స్పృహలో ఉండాలి? నా లోపల యేసు ప్రభు జీవిస్తున్నాడు అని మీకు అర్థమైతే, నేను ఒక్కనే ఉన్నాను, నేను ఒంటరిదాన్నే ఉన్నాను అని నీవు అనగలవా? నేను ఒంటరిదాన్నే, ఏ కాకిని అంటే అర్థం ఏంటి? నీకు వాక్యము తెలియదని అర్థము, నువ్వు గుడ్డిదానివి అని అర్థం. చెవిటోడివి అని కూడా అర్థం, చెవిటి దానివి అని కూడా అర్థం. ఆదివారం చర్చకొచ్చి నోరు తెరవకుంటే మూగిదానివి అని అర్థం. పరిశుద్ధాత్ముడు భలే ఇబ్బంది పడ్డాడు. కొంతమంది నేను కళ్ళే తెరచలేదు, భలే ఇబ్బంది పడ్డాడు. చెప్పన్నాడు, నోరు తెరచకపోతే పో అన్నాడు, బయటికి పోమని చెప్పన్నాడు. వచ్చింది ఎందుకు అన్నాడు? See, if you know that Jesus is living on the inside of you, then you will rejoice. నా లోపల సృష్టికర్త ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అక్కడ ఆయన మెయిన్ క్వార్టర్స్ అంతా అక్కడ ఉంది, కానీ నాలో ఉన్నాడు, నాలోకి వచ్చేసాడు, నాలో జీవిస్తున్నాడు, నాలో నివసిస్తున్నాడు. కాబట్టి నా ఆలోచన అంతా ఎట్లా అల్లుకుంటూ ఉండాలి? నా లోపల ఉన్న దేవుని గురించి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? ఐ యామ్ మోర్ అవేర్, ఐ యామ్ మోర్ కాన్షియస్ దట్ గాడ్ ఈజ్ ఇన్ మీ. హల్లెలూయా. ఇదే మారాల్సింది. మనస్సు రూపాంతరం అంటే మనసు సత్యాన్ని గ్రహించగలడు. ఏంటి సత్యము? యేసు ప్రభువు నాలో ఉన్నాడు, మీ యందు ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. క్రైస్ట్ ఇన్ యూ ఇస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. హల్లెలూయా. ఆయన నాలో ఉన్నాడు గనుక రేపటి దినాన్ని నేను ఎదుర్కొంటాను. హల్లెలూయా. ఇది మనకు కాన్షియస్ ఎక్కువ ఉండాలి. ప్లస్ దేవుడు మనకు దూతలను నియమించాడు. సో మనం ఎప్పుడు కూడా నా చుట్టూ దూతలు ఉన్నారు అన్నటువంటి స్పృహ కలిగి ఉండాలి, కాన్షియస్ కలిగి ఉండాలి. నేను ఎప్పుడు ఇంట్లో పడుకునే ముందు నేను గుర్తు తెచ్చుకుంటాను. మరి ఉద్దేశపూర్వకం గుర్తు తెచ్చుకుంటాను. ఎందుకంటే మనం ఫాలన్ ఓడ్లో ఉన్నాం, మనకు వచ్చే అన్ని నెగిటివ్ థాట్సే. పడుకునే ముందు ఎక్కలేని నెగిటివ్ థాట్స్ ప్రపంచం అంతా మనకే వచ్చేస్తుంది అన్నమాట. సో పడుకునేటప్పుడు నేనేం గుర్తు తెచ్చుకుంటానంటే, నా ఇంటి చుట్టూ బలమైనటువంటి ఆజానుబహులాగున్నటువంటి దేవదూతలు మమ్మల్ని కాస్తున్నట్టు నేను చూస్తాను. హల్లెలూయా. ఐ సీ విత్ మై మైండ్, ఐ నో దట్ ఈస్ ద ట్రూత్. అదే సత్యం అండి. మామూలు కళ్ళతో చూస్తే అంత చీకటి, ఎవరు లేరు, ఇంట్లో నేను ఒక్కదాన్నే, ఇంట్లో ఒక్కదాన్ని. మామూలు కళ్ళతో చూస్తే వాక్యం ఏమంటుంది? ప్రవక్త అంటాడు కదా, వాళ్ళకున్న సపోర్ట్ కంటే మనకున్నటువంటి సపోర్ట్ చాలా ఎక్కువ. ప్రభువా వీడు గుడ్డోడయ్యా, వీడి కళ్ళు తెరువు అన్నాడు. కళ్ళు తెరిస్తే ఏంటి? చుట్టుపక్కంతా సమూహాలు ఉన్నాయి. హల్లెలూయా. ఏమనుకుంటున్నారు? ఇది మామూలు కాంగ్రిగేషన్ అనుకుంటున్నారా? చుట్టుపక్కంతా కూడా సమూహాలు ఉంటున్నాయి. దేవదూతల మన మధ్యలో సంచారం చేస్తున్నారు. హల్లెలూయా. ప్రభు మన మధ్యలో ఉన్నాడు, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. హల్లెలూయా. వీ షుడ్ బికమ్ మోర్ అవేర్. వారం అంతా ఇదే మండుతుంది నా హార్ట్లో. వారం అంతా ఐ షుడ్ బికమ్ మోర్ అవేర్ ఆఫ్ స్పిరిచువల్ థింగ్స్ దాన్ ఫిజికల్ థింగ్స్. స్పిరిచువల్ థింగ్స్ గురించి అవేర్నెస్ పెరిగితే నీ బ్రతుకు ధన్యమైపోయినట్లే. ఎందుకో తెలుసా? ఇంకా నీవు సాతానుకు దొరకవు. నీవు ఇంకా సెన్సర్ రెల్మ్లోకి వస్తే నువ్వు సాతానుకు దొరుకుతావు. అమ్మో 10-15 అయింది. నీ పంచేంద్రియాలు పనిచేయడం మొదలు పెడితే ఇంకంతే, విశ్వాసం ఆగిపోయినట్లే. పంచేంద్రియాలు ఎందుకు పనిచేయాలంటే
ఈ కళ్ళు ఎందుకు కనపడాలంటే దారిలో పోయేటప్పుడు ఎదుటివాడిని యాక్సిడెంట్ చేయకుండా ఉండేదానికి ఈ కళ్ళు కనపడాల. అంతవరకు మాత్రమే ఈ కళ్ళకు పర్మిషన్ ఇవ్వాలి. మనం రోగం ఉందా లేదా, గడ్డలు ఉన్నాయా లేదా చూసి డిసైడ్ చేసేదానికి ఈ కళ్ళకు పర్మిషన్ ఇవ్వకూడదు. మనం ఈ రిపోర్టును మనం నమ్మాలి. హల్లెలూయా. అందుకే బైబిల్ బాగా చదివితే అన్నీ అర్థమవుతాయి. యెహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహిస్తారు. కాబట్టి ఆత్మీయ మండలంలో దేవుడు ఏం చేస్తున్నాడో, ఏమి చేశాడో, వీటిని గురించినటువంటి గ్రహింపు మనకు ఎక్కువ ఉండాలి. భౌతికమైనవి ఏం కావాలి తెలుసా? రోజు రోజుకు తగ్గిపోవాలి. వీటి ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోవాలి. అందుకే దైవసేవకుడు ఏదో వాళ్ళు ఇన్సూరెన్స్ కోసమని చెక్ చేసుకునే దానికని వెళ్ళాడంట. వెళ్తే ఆయన పరీక్ష చేసి నీకు గుండె జబ్బు ఉంది అన్నాడంట. అంటే దైవసేవకుడు ఇమ్మీడియట్గా అన్నాడంట నోట్లోంచి, ఇంపాసిబుల్ అన్నాడంట. ఇంపాసిబుల్, బై ద వూండ్స్ ఆఫ్ జీసస్ ఐ యామ్ హీల్డ్ అన్నాడంట. అంటే రోగం ఉంది అనే దానికంటే నాకు రోగం లేదనేది ఎక్కువ ఉంది ఆయనకు. అది ఎక్కువ కావాలి. తర్వాత చూస్తే రోగం లేదు. హల్లెలూయా. ఆయన నమ్మిందే జరిగింది. సో స్పిరిచువల్ థింగ్స్ మనకు ఎక్కువ రియల్ కావాలి. అవి ఎక్కువ స్పష్టంగా మనకు కనిపించగలగాలి. ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ స్ట్రాంగ్, గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ మీ. దేవుడు నాలో ఉన్నాడు, నేను అధికారం కలిగిన వ్యక్తిని, నేను దీవించబడిన వ్యక్తిని, నాలో దేవుడు ఉన్నాడు, నా భవిష్యత్తు బాగుండబోతుంది. ఇది లోపల ఉండాలి. దీన్ని చూడగలగాలి. ప్రస్తుత పరిస్థితిని చూడకూడదు. చూస్తే సాతానుకు దొరికిపోతామనేమో. సాతానుకు దొరికి బాగా కొట్టించుకోవాలనుకుంటే చూడు. బాగా సాతానుతో ఇబ్బంది పడాలంటే మాత్రం చూడు. నువ్వు కొన్ని సమస్యలు ఉండొచ్చు, సమస్యల నుంచి బయటకు వచ్చేదానికి నువ్వు తనకలాడుతూ ఉండొచ్చు. ప్రస్తుత పరిస్థితులపై నువ్వు దృష్టిని ఉంచితే మాత్రం దేవుడు కూడా ఏం చేయలేడు. నీ సఫరింగ్ను దేవుడు ఆపలేడు. సో వీ షుడ్ బికమ్ మోర్ అవేర్ ఆఫ్ స్పిరిచువల్ థింగ్స్ దాన్ ఫిజికల్ థింగ్స్. చెవులు గలవాడు వినును గాక, బుద్ధున్నవాడు గ్రహించును గాక, కనులున్నవాడు చూడగలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో మోకరిద్దాం. మేలు చేయుట మానని దేవా, మేలుల చేత నింపే దేవా, మేలు చేయుట మానని దేవా, మేలుల చేత నింపే దేవా, మంచి దేవా, మా రక్షకుడా, మా వైద్యుడా, మా పోషకుడా, మహాఘనుడా, మహోన్నతుడా, మరువని దేవా, మరువను నిన్ను, ఆరాధన 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 యేసుకే, ఆరాధన 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 యేసుకే, ఆత్మతోను అత్యున్నతుని ఆరాధించి ఆనందింతు, నీ గుణములను నీ వివరించి సువాసనను వెదజల్లెదను, ఆరాధన 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 యేసుకే, ఆరాధన 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 యేసుకే. లక్ష్యం పెడతాం దేవుని యొక్క సన్నిధిలో. మొదటి వారం కనుక ఎవరికైనా గుర్తుండి ఉంటే, ఎవరైనా మర్చిపోయి ఉంటే, అలవాటు తప్పింది కదా, ఎవరైనా మర్చిపోయి ఉంటే ఏం ప్రాబ్లం లేదు, మీరు పాడుతుండండి.
గుర్తున్నటువంటి వారు, సిద్ధపడినటువంటి వారు దేవునికి దశంభాగము సమర్పించవచ్చు. స్తుతిగానము నే పాడగా, స్తుతిగానము నే పాడగా, నా ప్రభు యేసు నాదరి చేరెను, నా ప్రభు యేసు నాదరి చేరెను. స్తుతిగానము నే పాడగా, స్తుతిగానము నే పాడగా, నా ప్రభు యేసు నాదరి చేరెను, నా ప్రభు యేసు నాదరి చేరెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సన్నుతించుమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా నా యేసయ్యా. ఆవేదనలో, బాధలో విసిగి వేసారేనా, ఆవేదనతో బాధలో విసిగి వేసారేనా, యేసయ్యా, 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 ఏమివ్వగలను, 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 ఏమివ్వగలను. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మేమిచ్చే కానుకలు ఎంతయ్యా? నీవు మాకు ఇచ్చిందే కదా. కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే కానుకను దావీదు సమర్పించి, ఈ కొద్ది కానుక అన్నాడు, ఇది కూడా నీవిచ్చిందే కదా అన్నాడు. నీవు మాకిచ్చిన వాటిలో మేము మీకు ఇచ్చాం. ఇచ్చే కృపను, మనసును దయచేశారు. మీ కృతజ్ఞతలు. ఈ కానుకలను దీవించండి. ఆకాశమును నీ మంచి ధననిధిని తెరవండి. పట్టజాలంత విస్తారమైన దీవెనను కుమ్మరించండి. అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిని దయచేయమని, మహిమ నుండి అధిక మహిమకు ప్రతి ఒక్కరిని మలచమని, మార్చమని, నువ్వు ఒక్కడివే దేవుడు అన్న దానికి సాక్షులుగా మేము జీవించే కృపను మాకు దయచేయమని, ఆ ఆశను పుట్టించారు. ఆ ఆశ రోజు రోజుకు పెంచమని, నా దేవుడే దేవుడు అన్నదానికి నేను సాక్షిగా బ్రతకాలి, అందుకే నేను జీవిస్తున్నటువంటి గ్రహింపును మేము అందరం కూడా కలిగి జీవించడానికి సహాయం చేయమని, ఆఖరి మాసమంతా అద్భుతములతో ముంచి వేయబోతున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ దయన హస్తాలకు మనం అప్పగిస్తూ,
యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరున మనకందరికీ, లైవ్ ద్వారా వీక్షించే ప్రియులకు, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.